స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. 2వ తిమోతి రాసినటువంటి అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాలు చదువుకుందాం. அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதின 2ஆம் நிருபம் 3ஆம் அதிகாரம் முதல் 4 వచనங்களை వాసిపోం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఈ యొక్క వాక్యమును మన మూల వాక్యముగా తీసుకొని అనేక మాసముల నుండి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఇందులో జరగబోయే ప్రతి కార్యమును గురించి ఈ దినాలలో దేవుడు మనతో మాట్లాడుచున్నారు. இந்த வசனத்தை ஆதாரமாக கொண்டு கடந்த சில வாரங்களாக நாம் கடைசி காலங்களிலே கொடிய காலங்கள் வரும் என்று அங்கே அப்பொழுது சம்பவிக்கிற காரியங்களை குறித்து நாம் தியானித்து வந்தோம். మనుషులు స్వార్థ ప్రియులు అనే కార్యమును గత దినములలో మనం నేర్చుకొని ఉన్నాము. மனுஷர்கள் தற்பிரியராயிருக்கிறார்கள் என்று நாம் கடந்த காலங்களில் தியானித்தோம். ఆ తర్వాత ధనాపేక్షలు అనే గ్రూపును వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக பணப்பிரியர் என்கிற கூட்டத்தாரை குறித்து கேட்டோம். ఆ తర్వాత బింకములు ఆడువారుని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக வீம்புக்காரரை குறித்து நாம் கேட்டோம். ఆ తదుపరి అహంకారులు అనే వారిని గురించి కూడా విని ఉన్నాము. அதற்கு பின்னதாக அகந்தை உள்ளவர்களை குறித்தும் நாம் கேட்டோம். ఆ తదుపరి దూషకులు అనే గ్రూపును గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக தூஷிக்கிறவர்களை குறித்து நாம் கேட்டோம். ఆ తదుపరి తల్లిదండ్రులకు అవిధేయులు అనే వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக தாய் தகப்பன்மாருக்கு கீழ்ப்படியாதவர்கள் என்கிற கூட்டத்தாரை குறித்து பார்த்தோம். ఆ తదుపరి కృతజ్ఞత లేనివారు అనే వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக நன்றி அறிவில்லாதவர்கள் என்று ஒரு கூட்டத்தாரை குறித்து கேட்டோம். ఆ తరువాత అపవిత్రులు అనే గ్రూపు వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக பரிசுத்தமில்லாதவர்கள் என்கிற ஒரு கூட்டத்தாரை குறித்து கேட்டோம். ఆ తదుపరి అనురాగ రహితులు అనే వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக ஸ்வாப அன்பில்லாதவர்கள் என்று ஒரு கூட்டத்தாரை குறித்து ఆ கேட்டோம். తదుపరి అతి ద్వేషులు అనే వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக இணங்காதவர்கள் என்று ஒரு கூட்டத்தாரை குறித்து கேட்டோம். ఆ తదుపరి అపవాదకులు అనే వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக அவதூறு செய்கிறவர்கள் என்று இன்னொரு கூட்டத்தாரை குறித்து கேட்டோம். ఆ తదుపరి అజితేంద్రియులను గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக கொடுமை உள்ளவர்களை குறித்து நாம் கேட்டோம். ఆ తదుపరి క్రూరులను గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக நாம் கொடுமையானவர்களை குறித்து கேட்டோம். ఆ తదుపరి సజ్జన ద్వేషులను గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக நல்லோரை பகைக்கிறவர்களை குறித்து நாம் கேட்டோம். పోయిన వారం ద్రోహులు అనే వారిని గురించి విని ఉన్నాము. போன வாரத்திலே துரோகிகள் என்கிற கூட்டத்தாரை குறித்து கேட்டோம். ఈ దినాలలో ఈ కార్యములన్నిటిని గురించి ఇంతవరకు మనం నేర్చుకుంటకు ప్రభు సహాయం చేసి ఉన్నారు. இந்த காரியங்களை குறித்து இதுவரைக்கும் நாம் தியானிப்பதற்காக கர்த்தர் நமக்கு உதவி செய்தார். ఈ ఉదయకాల సమయంలో తదుపరి భాగమును మనం చూచినట్లయితే இந்த கால வேளையிலே இதற்கு பின்வருகிற பகுதியை நாம் பார்க்கும்போது మూర్ఖులు అనేటువంటి మరొక గ్రూపు వారు ఇక్కడ రాయబడి ఉన్నారు. துணிகரம் உள்ளவர்கள் என்கிற இன்னொரு கூட்டத்தார் இங்கே ఈ காணப்படுகிறார்கள். యొక్క మూర్ఖులను గురించి ఈ దినము నేర్చుకున్నటకు ప్రభు మనకి సహాయం చేయవలెను. இந்த துணிகரம் உள்ளவர்களை குறித்து இன்றைக்கு நாம் கற்றுக்கொள்வதற்காக தேவன் நமக்கு உதவி செய்ய வேண்டும். వీరిని గురించి ఆంగ్లములో మనం చూచినట్లయితే இவர்களை குறித்து ஆங்கிலத்திலே நாம் வாசிக்கும் போது మూర్ఖులు అనే వారి గురించి చదవండి. துணிகரம் உள்ளவர்கள் హెడ్డిన్ అని రాయబడి ఉన్నది. ஹெட்டிங் என்று எழுதப்பட்டிருக்கிறது. మూర్ఖులు అనే వారు కూడా సంఘములో ఒక గ్రూపు వారు అంత్య దినములలో ఉంటున్నారని రాయబడి ఉన్నది. இந்த துணிகரம் உள்ளவர்கள் என்று ஒரு கூட்டத்தார் கடைசி காலத்திலே சபையில் இருப்பார்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. రక్షణ పొంది బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ పొంది ప్రతి దినము దేవుని ఆలయానికి నడిపించే వారిలో కూడా దేవుని యొక్క జనులలో
మూర్ఖులు అనేవారు ఒక గ్రూపు వారు సంఘములో ఉన్నారు. ரட்சிக்கப்பட்டு ஞானஸ்நானம் எடுத்து பரிசுத்தாவின் அபிஷேகம் பெற்று தேவனுடைய சபைக்கு ஒழுங்காக வருகிற இவர்களுக்குள்ளே ஒரு கூட்டத்தார் இந்த துணிகரம் உள்ளவர்களாக காணப்படுகிறார்கள். ఒకవేళ ఈ మూర్ఖులు అనేవారు రక్షణ పొందని అన్య జనులలో లోకములలో వారు సర్వసాధారణముగా ఈ మూర్ఖులు అనేవారు ఉంటున్నారు. ரட்சிக்கப்படாதவர்களுக்குள்ளே உலகத்தாருக்குள்ளே சாதாரணமாக இந்த துணிகரம் உள்ளவர்கள் இருக்கக்கூடும். ఒకవేళ లోకములో ఉన్నందుకు మనము ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. உலகத்தாருக்குள்ளே இவர்கள் இருந்தால் நாம் இதை குறித்து ஆச்சரியப்பட வேண்டியதில்லை. కానీ దేవుని యొక్క ఇంటిలో సంఘములో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారిలో కూడా ఈ మూర్ఖులు అనేటువంటి ఒక గ్రూపు వారు ఉన్నారని పౌలు తేటగా తెలియజేస్తున్నారు. ஆனால் தேவனுடைய வீட்டிலே சபையிலே தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே இந்த துணிகரமுள்ளவர்கள் இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் சபை குறித்து எழுதுகிறார். ఒకవేళ మనం అనుకోవచ్చును, రక్షింపబడ్డాము, మారు మనసు పొందేను, బాప్తిసం పొందేను, అభిషేకం పొందేను, నేను ఒక దేవుని బిడ్డని విశ్వాసిని అని మనం పలు కోణాలలో మనము సంతోషముతో ఉండవచ్చును. ஒருவேளை நாம் ரட்சிக்கப்பட்டோம், ஞானஸ்நானம் எடுத்தோம், மனம் திரும்பினோம், பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்றோம், தேவனுடைய பிள்ளைகளாய் இருக்கிறோம் என்று ஒரு விதத்திலே நாம் சந்தோஷமாயிருக்க கூடும். కానీ దేవుని వాక్యం బోధింపబడుతున్నది అటువంటి వారు మూర్ఖులు, వారు సంఘములో ఉన్నారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ஆனால் தேவனுடைய வசனம் நமக்கு போதிக்கிறது துணிகரமுள்ளவர்கள் இந்த சபையில் தான் இருக்கிறார்கள் என்று. అప్పుడు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు మనం చూచినట్లయితే మూర్ఖులను గురించి వేద గ్రంథములో అనేక వాక్యములు రాయబడి ఉన్నవి. அப்படியானால் நாம் ஆதி ஆகமத்திலிருந்து வெளிப்படுத்தின விசேஷம் வரைக்கும் பரிசுத்த வேதாகமத்தில் நாம் பார்ப்போம் என்றால் இந்த துணிகரமுள்ளவர்களை குறித்து அநேகரை வேதத்திலே எழுதப்பட்டிருக்கிறது. అన్ని వాక్యములు మనం నేర్చుకొనుటకు సమయం అనుమతించదు. எல்லா వசనங்களையும் நாம் தியானிப்பதற்கு நமக்கு நேரம் போதாது. మనకు అనుకూలమైన సమయం వరకే, సాధ్యమైనంత వరకు ఈ వాక్యములు ఈ దినాన నేర్చుకుంటకు దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. நமக்கு கொடுக்கப்பட்டிருக்கிற நேரத்துக்குள்ளாக நமக்கு கூடுமான வரைக்கும் நாம் இவர்களை குறித்து தியானிப்பதற்கு இன்று பார்ப்போம். అప్పుడు ఈ యొక్క వాక్యములను మనం నేర్చుకున్న తదుపరి మనలో ఎవరెవరు మూర్ఖులు ఆ వాక్యము ద్వారా మనకు తెలియపరచబడుతున్నది. இந்த வசனத்திலே போதிக்கப்பட்டிருக்கிற துணிகரமுள்ளவர்களை குறித்து நாம் கேட்ட பின்பு நம்மிலே யார் துணிகரமுள்ளவர்கள் என்று நாம் தியானிப்போம். వీరిలో మొట్టమొదటగా ఒక వాక్యమును మనము చూసినట్లయితే இவர்களை குறித்து முதலாவது ஒரு வசனத்தை நாம் பார்ப்போம் என்றால் ఈయన పేరు నాబాలు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి బైబిల్లో మనం చూడగలుగుతున్నాము. இவனுடைய பெயர் பரிசுத்த வேதாகமத்திலே நாபால் என்று சொல்லப்பட்டிருக்கிறது. ఈయన గురించి మొదటి సమూయేలు గ్రంథానికి మనం వచ్చినప్పుడు இதை குறித்து முதலாம் சாமுவேலுக்கு நாம் வரும்போது 25వ అధ్యాయమునకు రండి. முதலாம் சாமுவேல் 25ஆம் அதிகாரம் ఈ రెండవ వాక్యము నుండి చదువుకుందాం. 2ஆம் వచనத்திலிருந்து వాసిపోం. సమూయేలు మృతునందుగా ఇశ్రాయేలీయులందరూ కూడుకుని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలలో ఉన్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడకుడు కాపురముండును. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండిను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకి పోయి ఉండును. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలది రూపిసే ఇండును. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును, దుర్మార్గుడునై ఇండును. అతడు కాలేబు సంతతి వాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం உண்டாகட்டும். ఇక్కడ ఒక కుటుంబమును మనం చూడగలుగుతున్నాము. இங்கே ஒரு குடும்பத்தை நாம் பார்க்கிறோம். ఇతని యొక్క ఆ కుటుంబముకి యజమానుడి పేరు నాబాలు. அந்த కుటుంబத்தின் యజమాన్ பெயர் நாபால். ఆ సహోదరి పేరు అబీగయేలు అని రాయబడి ఉన్నది. அந்த సహోదరుடைய பெயர் అబిగాయిల్ என்று ఆ எழுதப்பட்டிருக்கிறது. సహోదరి చాలా గుణవంతురాలు, ఆ రూపసి, మంచి ఆ స్వభావము కలిగిన ఒక స్త్రీ అని ఆమె గురించి రాయబడి ఉన్నది. அந்த ஸ்ரீ மகா புத்திசாலியும் ரூபவதியும் நல்ல குணசாலியும் என்று எழுதப்பட்டிருக்கிறது. ఆ తదుపరి అతని యొక్క భర్తను గురించి మనము చూసినట్లయితే அதற்கு பின்னதாக அவனுடைய கணவனை குறித்து நாம் பார்ப்போம் என்றால் ఆమె యొక్క భర్త నాబాలు దుర్మార్గుడు,
మూర్ఖుడు మొరటతనము కలిగిన వాడని రాయబడి ఉన్నది. அவனுடைய புருஷனாகிய நாபால் அவன் துன்மார்க்கனும் முரடனும் மூர்க்கனும் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఒక సందర్భంలో దావీదు యొక్క మనుషులు ఆకలితో ఉండి వారు తిరిగి దావీదు తన పనివారిని నాబాలు యొద్దకు ఆహారమునకు పంపినప్పుడు ఈ నాబాలు దానిని ఆహారమును ఇవ్వడానికి ఇష్టపడలేదు. ஒருமுறை தாவீதும் அவனோடு இருந்த மனுஷர்களும் ஆகார குறைவினால் அவர்கள் பசியினால் வாடின போது தாவீது தன்னோடு இருந்தவர்களை ஒரு சிலரை அந்த நாபாலிடத்தில் அனுப்பி அவர்களுக்காக ஆகாரத்தை கொடுக்கும்படியாக கேட்டான். ஆனால் இந்த நாபாலோ அவர்களுக்கு ஆகாரம் கொடுக்க சம்மதிக்கவில்லை. నాబాలు యొక్క గొర్రెలను ఆ గొర్రెలను కాసే కాపరులని దావీదు యొక్క జనులు ఒక సందర్భంలో వారు కాపాడి నాబాలుకి ఏ నష్టము లేకుండా వారు సహాయపడి ఉన్నారు. இந்த நாபாலுடைய ஆடுகளை அவர்களை மேய்க்கிற மேய்ப்பர்களையும் அவர்கள் வனாந்திரத்தில் இருக்கிற காலங்களிலே இந்த தாவீதும் அவனோடு இருந்தவர்களும் காப்பாற்றினார்கள். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். దావీదు యొక్క జనులు నాబాలు కుటుంబమునకు అతని యొక్క గొర్రెలకు ఆస్తికి ఎంతో ఉపకారం చేసిన వాడుగా దావీదు కనబడుతున్నాడు. தாவீதும் அவனோடு இருந்தவர்களும் இந்த நாபாலுக்கும் அவனுடைய குடும்பத்தாருக்கும் அவனுடைய ஆடு மாடுகளுக்கும் அவர்கள் எவ்வளவோ உதவி செய்தவர்களாகத்தான் இருந்தார்கள். ఈ యొక్క నాబాలు చాలా ఆస్తిపరుడు భాగ్యవంతుడు అని మనము చదివి ఉన్నాము. இந்த நாபாலோ இவன் மிகுந்த ஆஸ்தியுள்ளவனும் அவன் உயர்ந்த குடித்தனக்காரனுமாய் இருந்தான். కానీ తన యొక్క భార్యకు ఒక మంచి స్వభావం ఉన్నది. కానీ నాబాలు ఒక మూర్ఖుడు, దుర్మార్గుడు, మొరటుతనము కలిగిన వాడని పరిశుద్ధ గ్రంథము తెలియపరుచున్నది. ஆனால் இவனுடைய மனைவியாகிய அபிகாயில் அவன் நல்ல குணசாலி. ஆனால் இந்த நாபாலோ அவன் முரடனும் அவன் மூர்க்கனும் அவன் துணிகரமுள்ளவனுமாயிருந்தான். అప్పుడు ఆ సమయంలో దావీదు తన వారిని ఆహారము తీసుకురమని పంపించినప్పుడు ఈ యొక్క నాబాలు ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, నేను సిద్ధపరిచిన ఈ యొక్క ఆహారము మాంసము వారికి దావీదు పని వారికి నేను పంపాలా? అది ఎన్నటికీ జరగదని ఆయన మూర్ఖముతో మొరటతనముగా మొండి పట్టుదలతో దావీదుకి ఒక మర్యాద లేని సమాధానమును పంపించి ఉన్నాడు. இந்த தாவீதின் ஊழியக்காரர் இந்த நாபாலிடம் வந்தபோது இந்த நாபாலோ இந்த தாவீது யார், இந்த ஈசாயின் குமாரன் யார், அவனுக்கும் அவனோடு இருக்கிறவர்களுக்கும் நான் ஆகாரத்தையும் மாம்சத்தையும் பண்ணுவித்து அனுப்ப வேண்டுமா என்று அவன் தகாத வார்த்தைகளை దావీదిన్ మనుషులిడతిలే சொன்னான். ఈ మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరిగిన వారికిత్తున అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతటి దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకునడనగా వారు కత్తులు ధరించుకునిరి. దావీదు కూడా కత్తి ఒకటి ధరించును. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగట్டும். అప్పుడు నాబాలు మూర్ఖుడు, దుర్మార్గుడు, మరుడతనము కలిగిన వాడు కాబట్టి దైవజనుడైన దావీదుకి ఇచ్చేటువంటి మర్యాద ఆ యొక్క క్రమం ప్రకారము కూడా ఆయన సమాధానము చెప్పలేదు. இந்த நாபால் அவன் முரடனும் மூர்க்கனும் துணிகரமுள்ளவனுமாய் இருந்தபடினால் அவன் தேவனுடைய மனுஷனாகிய தாவீதுக்கும் அவனுடைய ஊழியர்களுக்கும் அவனுக்கு ஏற்ற வார்த்தைகளை பதிலாக சொல்லவில்லை. దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అని మర్యాద లేని వార్తలు మాట్లాడి దావీదు యొక్క పనివారిని అవమానపరిచి ఒట్టి చేతులతో ఆయన పంపివేసి ఉన్నాడు. தாவீது என்பவன் யார், ஈசாயின் குமாரன் யார் என்று தகாத வார்த்தைகளை சொல்லி மரியாதை இல்லாமல் பேசி அவர்களை வெறும் கையோடு தாவீதின் ஊழியக்காரரை அனுப்பிவிட்டான். అతనికి ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ
దావీదు మనుషుల ద్వారా అది కాపాడబడినప్పటికీ కృతజ్ఞత హృదయం ఈ మొరటవాడైన మూర్ఖుడైన నాబాలుకు లేదు. இந்த நாபால் எவ்வளவோ ஆஸ்தி உள்ளவனாய் இருந்த போதிலும் அவனுடைய ஆஸ்திகளும் அவனுடைய பொருட்களையும் இந்த தாவீதும் அவனுடைய மனுஷனும் காப்பாற்றின போதிலும் ஒரு அளவு கூட அவனுக்கு நன்றி இல்லாதவனாய் அவன் மூர்ఖனாய் துணிகரமுள்ளவனாய் பதிலளித்தான். దేవుని యొక్క జనులకు తనకు ఎంత ఆస్తి ఉన్నా సరే దేవుని యొక్క జనులకి ఒక పిన్ పాయింట్ కూడా సహాయం చేసేటువంటి ఒక స్వభావం ఈ మొరటవాడైన నాబాలుకు లేదు. தனக்கு எவ்வளவுதான் அதிகமாக ஆஸ்தி இருந்த போதிலும் தேவனுக்கும் தேவனுடைய ஊழியருக்கும் கொடுக்கும்படியாக அவனுக்கு ஒரு துளியாவது கொடுக்கும்படியாக அவனுக்கு மனதில்லாதிருந்தது. అప్పుడు దావీదు పనివారు వట్టి చేతులతో వెళ్లి జరిగిన కార్యములన్నీ కూడా దావీదుకు తెలియపరిచి ఉన్నారు. அப்பொழுது தாவீதுடைய ஊழியக்காரர் அவர்கள் வெறுங்கையோடு திரும்பி போய் அவன் சொன்ன வார்த்தைகளை அவனுக்கு அறிவித்தான். అప్పుడు దావీదు పనివారు 400 మంది కత్తులు ధరించుకొని నాబాలు మీదకి యుద్ధమునకు వస్తున్నారు. அப்பொழுது தாவீதும் அவனோடு இருந்த 400 பேரும் பட்டயத்தை கட்டிக்கொண்டு யுத்தத்திற்காக நாபாலிடத்தில் வந்தார்கள். దావీదు కూడా ఒక కత్తిని ధరించుకొని ఉన్నాడు. இந்த தாவீதும் ஒரு பட்டயத்தை எடுத்துக்கொண்டார். 400 మంది కత్తులను ధరించుకున్నారు. 400 பேரும் பட்டயத்தை எடுத்துக்கொண்டார்கள். నాబాలు మీదకి యుద్ధమునకు వస్తున్నారు. இப்பொழுது அவர்கள் நாபாலின் மீது யுத்தத்திற்கு வருகிறார்கள். ఈ కార్యమును అబీగాయలు తన భార్యకు తెలిసినది. இந்த செய்தி அவளுடைய மனைவியாகிய அபிகாயிலுக்கு தெரிய வந்தது. అప్పుడు అబీగాయలు జ్ఞానముతో దావీదుతో సమాధానపడినది. அப்பொழுது ஞானத்தோடு இந்த அபிகாயில் தாவீதோடு சமாதானமானாள். ఆమె దావీదును ఎదుర్కొనేటప్పుడు అనేకమైన ఆహార వస్తువులు తీసుకొని అబీగాయిలు దావీదును ఎదుర్కొనినది. செய்தியை அறிந்த இந்த அபிகாயில் அநேக விதமான ஆகார பதார்த்தங்களை எடுத்துக்கொண்டு தாவீதை எதிர்கொள்ளும்படியாக அவள் வந்தாள். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். 17వ వాక్యం నుండి చదవండి. 17వ వచనం. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయి నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడనిను. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు ఆడలను గార్ధపముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పని వారికి ఆజ్ఞనిచ్చి గార్ధపము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకునేను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అప్పుడు అబీగయలు దావీదుతో సమాధాన పడాలని ఆమె తన యొక్క పనికి మాలిన మూర్ఖుడైన భర్తకు ఏమీ చెప్పకుండా ఈమె ఈ వస్తువులన్నీ తీసుకొని పనివారిని ముందుగానే పంపించింది. இப்பொழுது இந்த அபிகாயில் அவள் தன்னுடைய புருஷனாகிய மூர்க்கனாகிய வேலியாளின் மகனாகிய நாபாலுக்கு சொல்லாமல் அவள் இந்த தாவீதோடு சமாதானப்படும்படியாக முன்னதாகவே தன்னுடைய வேலையாட்களிடம் ஆகார பதார்த்தங்களை கொடுத்து அனுப்பி அவள் பின்னே வந்தாள். సమాధానమును ఆ దైవ జనుడి ద్వారా తన యొక్క కుటుంబమునకు తన మీదికి వచ్చేటువంటి కీడు నుండి తప్పింపబడాలని ఈ అబీగయలు దైవ జ్ఞానముతో తన యొక్క భర్తకు తెలియకుండా ఈమె ముందుగానే దావీదును ఎదుర్కొనినది. దేవుடைய மனுஷனோடு சமாதானப்படும்படியாக தன்னுடைய குடும்பத்தின் மேலும் தன் மேலும் தன்னுடைய கணவன் மேலும் பொல்லாப்பு வராதபடிக்கு தாவீதோடு சமாதானப்படும்படியாக இவள் தேவ ஞானத்தோடு அவள் செயல்பட்டு முன் வந்தாள். ఈమె సుబుద్ధి కలిగినటువంటి ఒక స్త్రీ అని రాయబడి ఉన్నది. இவள் நல்ல சுய புத்தியுடைய ஒரு புத்திசாலியான ஸ்திரீ என்று எழுதப்பட்டிருக்கிறது. ఈమె యొక్క భర్త మొరటవాడు, మూర్ఖుడు, దుర్మార్గుడని రాయబడి ఉన్నది. இவளுடைய கணவனோ அவன் மூர்க்கனும் துன்மார்க்கனும் துணிகரம் உள்ளவனும் என்று எழுதப்பட்டிருக்கிறது. అతడు పనికి మాలిన వాడని రాయబడి ఉన్నది. அவன் ஒரு பேலியாளின் மகன் என்று எழுதப்பட்டிருக்கிறது. అటువంటి పనికి మాలిన వాడు, దుర్మార్గుడు, మూర్ఖుడు, మొరటతనము కలిగిన అతని యొక్క యజమాని ఎడల ఆమె మిక్కిలి జ్ఞానముతో తన యొక్క సమాధానమును కాపాడుకొనుచున్నది. அந்த தன்னுடைய கணவன் பேலியாளின் மகனாய் துன்மார்க்கனாய் முரணனாய் துணிகரமுள்ளவனாய் இருந்த போதிலும் இவள் புத்திசாலியாய் தேவஞானமுடையவளாய் சமாதானத்தை அடையும்படியாய் வாஞ்சித்தாள். మూర్ఖమైనటువంటి భర్త యజమానుడు తనకు ఉన్నప్పటికీ
దైవ జనునితో దేవుని యొక్క జ్ఞానముతో అబీగాయేలు తన సమాధానమును తన ఇంటిలో కాపాడుకొనినది. முரடனும் துணிகரமுள்ளவனுமாய் தன்னுடைய எஜமான் இருந்த போதிலும் அவள் சமாதானப்படும்படியாக அவள் புறப்பட்டு வந்தாள். తన యొక్క ఇంటిని ఆస్తిని ఆమె కాపాడుకొనినది. அவள் தன்னுடைய வீட்டையும் தன்னுடைய ஆசையும் அவள் காத்துக் తన கொண்டாள். ఇంటి మీదకి వచ్చే కీడు నుండి ఆమె తప్పింపబడినది. தன்னுடைய வீட்டாரின் மேல் வந்த பொல்லாப்பிலிருந்து அவள் தப்புவித்துக் கொண்டாள். దైవ జనునితో సమాధానపడినది. தேவனுடைய మనుషனோடு సమాధానమానాள். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఈ యొక్క నాబాలు మూర్ఖుడు, మొరటుతనము కలిగిన వాడు, పనికి మాలిన వాడు, దుర్మార్గుడని రాయబడి ఉన్నది. இந்த நாபோல முரடனும் துணிகரமுள்ளவனும் பேலியானின் மனுஷனும் அவன் திராகிதனுமாயிருக்கிறான் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇటువంటి స్వభావము కలిగిన మనుషునితో అబీగాయేలు దైవ జ్ఞానముతో ఆమె తన కుటుంబ జీవితమును చేసి ఉన్నది. இப்படிப்பட்ட ஒரு கணவனோடு அபிகாயில் தேவ ஞானத்தோடு அவள் நன்றாக குடும்பம் நடத்தினாள். దావీదుతో సమాధానపడినది. அவள் தாவீதோடு சமாதானமானாள். రాబోయే కీడు నుండి తప్పింపబడినది. அவள் தன் மேல் வரப்போகிற பொல்லாப்பிலிருந்து தப்புவித்துக் கொண்டாள். ఇటువంటిగా సుబుద్ధి కలిగిన స్వభావము మనలో అనేక మందిగా ఉండాలి. இப்படிப்பட்ட சுயபுத்தி சாலித்தனம் நம்மிடத்திலே அநேகருக்கு தேவை. కానీ అంత్య దినములలో సంఘములో మూర్ఖులు అనేవారు ఒక గ్రూపు వారు ఉంటున్నారు. ஆனால் சபையிலே கடைசி காலங்களிலே துணிகரமுள்ளவர்கள் என்று ஒரு கூட்டத்தார் இருக்கிறார்கள். ఈ యొక్క మూర్ఖ స్వభావము కలిగిన వారు ఏ యొక్క మాటను వారు అంగీకరించలేరు. இந்த துணிகரமுள்ளவர்கள் எந்த வார்த்தையை சொன்னாலும் அவர்கள் ஏற்றுக்கொள்ள వారు மாட்டார்கள். దేవుని యొక్క జ్ఞానము లేనివారు. அவர்கள் தேவ ஞானம் இல்லாதவர்கள். వారు దైవ వాక్కును అనుసరించేవారు కారు. அவர்கள் தேவனுடைய வார்த்தையை பின்பற்றவர்கள் அல்ல. లేదా నడిపించే వారి యొక్క మాటను కూడా వారు విననివారు. இல்லாவிட்டால் நடத்திப்புக்காருடைய வார்த்தைகளுக்கு செவி கொடுக்கிறவர்கள் அல்ல. ఈ యొక్క మూర్ఖమైన మనుషుల మధ్యలో నుండి మనం విడుదల పొందాలి. இப்படிப்பட்ட துணிகரமுள்ளவர்களிடத்திலிருந்து நாம் விடுதலை பெற வேண்டும். వీరిలో నాబాలు ఒక మొదటి వ్యక్తిగా కనబడుతున్నాడు. இவர்களுக்குள்ளே நாபால் முதலாம் மனிதனாயிருக்கிறார். మరొక రెండవ వ్యక్తిని మనం చూసినట్లయితే இரண்டாம் நபரை நாம் பார்ப்போம் என்றால் ఏబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో ఏబు భార్య ఒక మూర్ఖురాలని రాయబడి ఉన్నది. யோபு புஸ்தகம் 2ஆம் அதிகாரம் 10ஆம் வசனத்திலே யோபுவுடைய மனைவி அவள் ஒரு துணிகரமுள்ளவள் என்று எழுதப்பட்டிருக்கிறது. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటలతో నైనను పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். రెండవ గ్రూపు వారిని ఈ మూర్ఖులలో మనం చూచినప్పుడు ఏబు యొక్క భార్య ఇందులో ఉంటుంది. இந்த துணிகரமுள்ளவர்களிலே இரண்டாவது கூட்டத்தாரை நாம் பார்க்கும்போது அவர்களில் யோபுவின் மனைவியும் ஒருவளாயிருக்கிறார். అబీగయలు యొక్క కుటుంబములో భర్త మూర్ఖుడు అని రాయబడి ఉన్నది. இந்த அபிகாயின் குடும்பத்திலே அவளுடைய கணவன் துணிகரமுள்ளவன் என்று எழுதப்பட்டிருக்கிறது. ఏబు యొక్క ఇంటిలో ఏబు భక్తిపరుడే, ఏబు భార్య మహామూర్ఖురాలు. இந்த யோபுவுடைய வீட்டிலே இந்த யோபு பக்திமான், அவளுடைய மனைவியோ மூர்க்கமுள்ளவள். అలాగే ఈ దినాలలో కూడా కొన్ని కుటుంబాలలో భర్తలు మహామూర్ఖులుగా ఉంటున్నారు, మరికొన్ని కుటుంబాలలో భార్యలు మహామూర్ఖులుగా ఉంటున్నారు. இந்நாட்களிலே சில குடும்பங்களிலே கணவன்மார் அவர்கள் மிகவும் முரட்டாட்டமுடையவர்களாயிருக்கிறார்கள். சில குடும்பங்களிலே அவர்களுடைய மனைவிகளோ மூர்க்கமுள்ளவர்களாயிருக்கிறார்கள். కొన్ని కుటుంబాలు చూసినప్పుడు రెండు వైపులా భార్య భర్త ఇద్దరు మూర్ఖులుగానే ఉంటున్నారు. சில குடும்பங்களை பார்க்கும்போது ரெண்டு பக்கத்திலும் மனைவியும் கணவனும் அவர்கள் மூர்க்கமுள்ளவர்களாயிருக்கிறார்கள். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ ఏమనేటువంటి భక్తుడు, నీతిమంతుడు, యథార్థపరుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతని వంటి వ్యక్తి భూమి మీద ఎవరూ లేరని దేవుడు ఒక గొప్ప సాక్ష్యమును పలుకుతున్నాడు. இங்கே யோபின் குடும்பத்திலே யோபோ அவன் நீதிமான், அவன் உத்தமன், அவன் தேவனுக்கு பயப்படுகிறவன், அவன் பொல்லாப்புக்கு விலகிறவன் என்று எழுதப்பட்டிருக்கிறது. అతని యొక్క భక్తికి తగిన విధముగా శోధనల మార్గములు అతడు వెళ్లి ఉన్నాడు. அவனுடைய பக்தி கேட்டவண்ணமாக சோதனையின் வழிகளிலே அவன் சென்றான். అతని యొక్క కుటుంబములో ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోయి ఉన్నారు. அவனுடைய குடும்பத்திலே ஒரே நாளில் அவனுடைய பிள்ளைகள் 10 பேரும் செத்தார்கள். 10 మందికి భూస్థాపన ఆరాధన ఒకే రోజు జరిగినది. அந்த 10 பேருக்கும் அடக்க ஆராதனை ஒரே நாளில் நடந்தது. వారి యొక్క శవము సమాధుల తోట వలె కనబడుతున్నది. இங்கே அவளுடைய சவங்கள் எல்லாம்
அது ஒரு கல்லறை தோட்டம் போலவே காணப்பட்டது. అతనికి ఇల్లు సమాధి తోట వలె కనబడి ఉన్నది. அவருடைய வீடோ அது அந்த கல்லறை தோட்டமாய் காணப்பட்டது. ఆ 10 మంది మాత్రమే కాదు, చివరికి కూడా సాతాను ద్వారా అతనికి ఒక వ్యాధిని దేవుడు అనుమతించాడు. அந்த 10 பேருடைய மரணம் மாத்திரமல்ல, அவன் சாத்தானின் மூலமாக அவனுக்கு ஓர் வியாதி அனுப்பப்பட்டது. శిరస్సు మొదలుకొని అరికాల వరకు శరీరం అంతా కూడా కురుపులతో ఏబు చెలపింక తీసుకొని ఆయన బూడిదలో కూర్చొని తన యొక్క ఒళ్ళును ఆయన గోక్కుంటున్నాడు. இவ்விதமாக இந்த யோபின் உச்சந்தலிருந்து உள்ளங்கால் வரைக்கும் அவனுக்கு பருக்கள் வந்து அவன் அதை ஒரு ஓட்டை எடுத்து சொரிந்து கொண்டு அவன் சாம்பலிலே உட்கார்ந்தான். అయినప్పటికీ ఏబు తన యథార్థతను భక్తిని దేవునిని విడిచిపెట్టలేదు. என்றாலும் இந்த யோபு தன்னுடைய உத்தமத்தையும் தன்னுடைய பக்தியும் தன்னுடைய சேவனையும் அவன் விட்டு விடவில்லை. భార్య అప్పుడు ఏబును దూషిస్తుంది. அவனுடைய மனைவியே அவனை தூஷிக்கிறாள். నీవు ఇంకా యథార్థతను వదిలిపెట్టవా? நீ இன்னும் உன் உத்தமத்திலே நிற்கிறாயோ? ఆ దేవుని దూషించి నీవు కూడా సావు పీడ వదులుతుందని చెప్పింది. நீயும் தேவனை தூஷித்து நீயும் ஜீவனை விடு, நீ உன்னுடைய பீடையெல்லாம் போகும் என்றான். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, అప్పుడు ఏబు తన యొక్క భార్యతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. அப்பொழுதுதான் யோபு தன்னுடைய மனைவியோடு ஜீவிதமாய் பேசுகிறான். మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడకూడదు. நீ மூர்க்கமுள்ளவள் பேசுவது போல நீ பேசக்கூடாது. దేవుని వలన మేలులు మనం అనుభవించాలి, తగిన సమయంలో కీడును కూడా మనం అనుభవించడానికి తగదా అని ఆయన అడుగుతున్నాడు. தேவன் கையிலே நாம் நன்மையை பெற்றோம் அல்லவா, தீமையும் பெறுவதிலே அது என்ன என்று அவன் கேட்டான். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரியே சகோதரனே, యేబు యొక్క భార్య మూర్ఖురాలని ఇక్కడ రాయబడి ఉన్నది. இந்த யோபுடைய மனைவி ஒரு மூர்க்கமுள்ளவள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఆమె దేవుని యొక్క భక్తిని యథార్థతను ఇష్టపడే వ్యక్తి కాదు. அவள் தேவனுடைய பக்தியும் ఉత్తమத்தையும் அவள் வாஞ்சிக்கிற ஸ்ரீ அல்ல. దేవుని కొరకు జీవించే జీవితం ఆమెకి ఏమాత్రం ఇష్టం ఉండదు. தேவனுக்காக ஜீவிக்கிற போல் ஜீவியம் அவளுக்கு ஏமாத்திரமும் இஷ்டம் இல்லை. దేవుని వలన కీడు అనుభవించడానికి ఆమెకి ఏమాత్రం ఇష్టం ఉండదు. தேவனிடத்திலிருந்து தீங்கை அனுபவிப்பதற்கு அவளுக்கு ஒருபோதும் இஷ்டம் இல்லை. వ్యాధుల మార్గములలో వెళ్ళడానికి ఆమెకి ఇష్టం ఉండదు. வியாதியின் பாதையிலே செல்வதற்கு அவளுக்கு விருப்பம் இல்லை. అందువలన ఆమెకు ఒక పేరు ఉన్నది, మూర్ఖురాలని యేబు పిలుచున్నాడు. ஆகையால் தான் அவளுக்கு அங்கே ஒரு பெயர் கொடுக்கப்பட்டது. இந்த யோபு அவளை மூர்க்கமுள்ளவன் என்று அழைக்கிறார். ఈ దినాలలో భక్తి అంటే ఇష్టపడిన వారికి ఒక పేరు, వారు మూర్ఖులు. இந்த நாட்களிலே பக்தி இல்லாதவர்களுக்கு கொடுக்கப்படுகிற ஒரு பெயர் தான் మూర్ఖముள்ளவன். లేదా యథార్థత అంటే వారికి ఇష్టం ఉండదు. அவர்களுக்கு உத்தமம் என்றால் பிரியமில்லாது. లేదంటే వ్యాధితో జీవించడం వారికి ఇష్టం ఉండదు. இல்லாவிட்டால் அவர்கள் வியாதியோடு ஜீவிப்பதற்கு அவர்களுக்கு இஷ்டமில்லாது. లేదా దేవుని వలన బాధలు అనుభవించడానికి వాళ్ళకి ఇష్టపడరు. இல்லாவிட்டால் தேவனுக்கென்று பாடுகளை அனுபவிப்பதற்கு அவர்கள் பிரியப்பட மாட்டார். మనకెందుకు దేవునికి వచ్చిన తర్వాత ఈ బాధలు? எதற்காக தேவனுக்குள் வந்த பிறகு இவ்வளவு பாடுகள்? దేవునికి వచ్చిన తర్వాత మనకెందుకు ఈ వ్యాధులు? தேவனுக்குள்ளே நாம் வந்த பின்பு எதற்காக நமக்கு வியாதி? దేవునికి వచ్చిన తర్వాత ఎందుకు ఈ యొక్క అప్పులు? தேவனுக்குள் நாம் வந்த பின்பு எதற்காக இந்த கடன்கள்? ఎందుకు ఈ యొక్క యథార్థత భక్తి అని కొంతమంది దీనిని సులకనగా చూసేవారు ఉన్నారు. இன்னும் நமக்கு எதற்காக இந்த உத்தமமும் இந்த பக்தியும் என்று சிலர் அங்கலாய்க்கிறார்கள். ఇటువంటి అనుభవంలో వెళ్ళేవారు మూర్ఖులు అని ఈ వాక్యము సెలవిస్తున్నది. இப்படியான வார்த்தைகளை சொல்லுகிறவர்கள் தான் மூர்க்கர்கள் என்று இங்கே வாசிக்கிறோம். సంఘములో కూడా అంత్య దినములలో మూర్ఖులు అనేవారు సంఘములో ఉన్నారు. சபையிலும் கடைசி நாட்களிலே இந்த துணிகரம் உள்ளவர்கள் இருக்கிறார்கள். ఈ యొక్క గ్రూపులో నుండి మనం విడుదల పొందవలెను. இந்த கூட்டத்தாரிருந்து நாமும் விடுதலை பெற வேண்டும். వీరు రెండవ గ్రూపు వారు అంటున్నారు. இவர்கள் இரண்டாவது கூட்டத்தார். మూడో గ్రూపును మనం చూసినట్లయితే மூன்றாவது கூட்டத்தாரை பார்க்கும்போது అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం నుండి చదువుకుందాం. அப்போஸ்தலர் நடபடிகள் 2వ அதிகாரம் 40వ వచనத்திலிருந்து వాసిద్దాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించును. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మ పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఇండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. நீங்கள் மாறுபாடுள்ள இந்த சந்தையை விட்டு விலகி ரட்சிப்பு பெறுங்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. పెంతెకోస్తు పండుగ దినమున
పరిశుద్ధాత్మక అభిషేకమును 120 మంది పొందుకొని ఉన్నారు. பெந்தெக்கோஸ்தே என்னும் நாளிலே 120 பேர் பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்றுக் கொண்டார்கள். పేతురు ప్రసంగం చేసిన తర్వాత ఆ పేతురు యొక్క ప్రసంగం అనేక మంది యొక్క హృదయములలో అది పొడవబడినది. இந்த பேதுரு பிரசங்கம் பண்ணின போது அந்த பிரேசுடைய பிரசங்கம் அநேகருடைய இருதயத்தை குத்தியது. దేవుని యొక్క వాక్యము అనేక మంది హృదయములలో గుచ్చబడినది. தேவனுடைய வசனம் அநேகருடைய இருதயத்திலே குத்தியது. అప్పుడు వారు అడిగారు, అయ్యలారా రక్షణ పొందాలంటే మేము ఏమి చేయాలి? அப்பொழுது அவர்கள் கேட்டார்கள், ஆண்டவரே ரட்சிக்கப்படுவதற்கு நாங்கள் என்ன செய்ய வேண்டும்? అప్పుడు పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ పొందండి. ఇది ఒక వాగ్దానం, మీకు మీ పిల్లలకి దూరస్తులైన వారందరికీ ఇది చెందును అని పేతురు చెప్పాడు. அப்பொழுது பேதுரு அவர்களை நோக்கி, நீங்கள் மனம் திரும்பி ஞானஸ்நானம் பெறுங்கள், அப்பொழுது பரிசுத்தாவின் வரத்தை பெறுவீர்கள். இது ஒரு வரம், இது உங்களுக்கும் தேவனை விசுவாசிக்கிறவர்களுக்கும் கொடுக்கப்பட்டது என்று அவர் உரைத்தான். ఆ తర్వాత ఇంకా అనేకమైన హెచ్చరికలు పేతురు వారికి తెలియపరిచారు. இன்னும் அநேக விதமான எச்சரிக்கையான வார்த்தைகளை பேதுரு அவர்களுக்கு அறிவித்தான். చివరిగా ఆయన ఏం చెప్పాడంటే, మూర్ఖులకు ఈ తరమ వారికి మీరు వేరై రక్షణ పొందుడి. கடைசியாக அவர்களுக்கு, நீங்கள் மாறுபாடுள்ள மூர்க்கமுள்ள இந்த சந்ததியை விட்டு வேறுபடுங்கள் என்றான். మీరు వేరై రక్షణ పొందుడి. நீங்கள் ఇవరిகளை விட்டு వేறுபட்டு రక్షిப்பை பெறுங்கள். మూర్ఖులకు ఈ తరమ వారికి అని రాయబడి ఉన్నది. மாறுபாடுள்ள இந்த సంతతికి என்று எழுதப்பட்டிருக்கிறது. ఈ మూర్ఖులు అనే పదానికి మూల భాషలో వంకర మాటలలో వంకర త్రోవలో వెళ్లేవారని రాయబడి ఉన్నది. இந்த மூர்க்கமுள்ள சந்ததிக்கு மூல பாஷையிலே மாறுபாடுள்ள விகாரமான ஒரு మార్గం என்று எழுதப்பட்டிருக்கிறது. వంకర మార్గాలలో వెళ్లేవారు, மாறுபாடுள்ள பாதைகளிலே செல்லுகிறவர்கள். ఆ మార్గములో నుండి మీరు వేరై రక్షణ పొందాలి. அப்படிப்பட்ட பழைய பாதைகளிலிருந்து நீங்கள் வேறுபட்டு ரட்சிப்பை பெறுங்கள். అనగా దీని యొక్క అర్థం ఒక మాటలో చెప్పాలంటే, இதனுடைய அர்த்தத்தை ஒரே வார்த்தையிலே சொல்ல வேண்டும் என்றால், వారు ఉపదేశములో వంకర త్రోవలో వెళ్లేవారు. அவர்கள் உபதேசத்திலே ஒரு மாறுபாடான பாதையிலே சென்றவர்கள். అనగా కొంతమంది క్రైస్తవులు వారు జన్మతోనే క్రైస్తవులుగా జన్మించిన వారు ఉంటున్నారు. சிலர் கிறிஸ்தவர்களிலே பிறப்பிலே கிறிஸ்தவர்களா இருக்கிறார்கள். ఆ తర్వాత క్రమము తప్పకుండా ప్రతి సండే ఆరాధనకు వారు అటెండ్ అవుతారు. அவர்கள் அதற்கு பின்னதாக தவறாது வாரந்தோறும் ஞாயிறிலே அவர்கள் ஆராதனைக்கு செல்லுகிறார்கள். మనం క్రైస్తవులము, நாங்கள் கிறிஸ்தவர்கள், మనము గుడికి వెళ్ళాలి, நாம் ஆலயத்திற்கு போக வேண்டும், మనం ఆలయానికి వెళ్లి దేవునికి మనము కానుక చెల్లించాలి, நாம் ఆలయத்திற்கு போய் தேவனுக்கு காணிக்கை செலுத்த வேண்டும், ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, நாம் தினந்தோறும் வேதத்தை வாசிக்க வேண்டும், ప్రార్థన చేసుకోవాలి. நாம் ஜெபிக்க வேண்டும். ఈ విధంగా మన జీవితం గడిచిపోతే చాలు, మనము పరలోకానికి వెళ్ళిపోతాము. இவ்விதமாக நம்முடைய ஜீவித்தை நாம் செய்து கொண்டிருந்தால் போதும், நாம் பரலோகத்திற்கு போய் விடுவோம். అది మాత్రమే వారి యొక్క క్రమము, ఒక ఆచారం ప్రకారంగా వారు ఆచరిస్తున్నారు గాని దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యమును వారు లోతుగా గ్రహించరు. அவர்கள் இதை ஒழுங்காக அவர்களுடைய வழக்கத்தின்படியே அவர்கள் செய்து கொண்டிருக்கிறார்கள் ஒழிய தேவனுடைய வசனத்தின்படி நடப்பதற்கு அவர்கள் பிரயாசப்படுவதில்லை. అందువల్ల ఇది ఈ మూర్ఖులు అని చెప్పినప్పుడు వారు ఉపదేశములో జీవితములో మూర్ఖమైన స్వభావం, వన్ వేలోనే ప్రయాణం చేసేవారు. இவர்கள் தங்களுடைய ஜீவியத்திலும் தங்களுடைய வார்த்தைகளிலும் அவர்கள் மாறுபாடு உள்ளவர்களாய் உபதேசத்தின்படி ஜீவிக்காதவர்களாய் இருக்கிறார்கள். సత్యమును ఉపదేశమును దేవుని యొక్క సత్యమైన మార్గమును వారు అనుసరించని వారు. அவர்கள் சத்தியத்தையும் உபதேசத்தையும் தேவனுடைய வார்த்தைகளையும் அவர்கள் பின்பற்றாதவர்கள். వారు ఏదో ఒక ఆచారం ప్రకారంగా నడిచేవారు. அவர்களுக்கு ஏதோ ஒரு வழக்கத்தின்படி தான் நடக்கிறவர்கள். కానీ పేతురు వారు చెబుతున్నాడు, మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందండి. ஆனால் அப்போஸ்தலனாகிய பேதுரு சொல்லுகிறார், மாறுபாடுள்ள இந்த சந்ததியை விட்டு நீங்கள் வேறுபடுங்கள். ఇది ప్రత్యేకమైన ఒక జీవితాన్ని బయలుపరుచున్నది. இது ஒரு விசேஷமான வேறுபாட்டின் ஜீவியத்தை வெளிப்படுத்துகிறது. దేవుని యొక్క వాక్యములో ఉపదేశములో మనము సత్యాన్ని గ్రహించి జీవించే వారుగా ఉండాలి. தேவனுடைய வசனத்திலே உபதேசத்தின்படி நாம் வசனத்தை உணர்ந்து ஜீவிக்க வேண்டும். కొంతమంది
వారు వారి యొక్క ఆ పితృపర్య ఆచార ప్రకారముగా నామకార్థంగా జీవించే జనులలో వారు మూర్ఖులు అని రాయబడి ఉన్నది. சிலர் தங்களுடைய பிதாக்களை பின்பற்றி அவர்கள் வழக்கத்தின்படி ஜீவிக்கிறவர்களா இருந்தால் அவர்கள் இந்த మూర్ఖముள்ளவர்கள் என்று ఆ எழுதப்பட்டிருக்கிறது. తర్వాత వారి యొక్క సంఘమును విడిచిపెట్టని వారు, தங்களுடைய அந்த சபையை அவர்கள் விட்டு விடாதவர்கள், వారికి మరలా పెంతెకోస్తు పాటలు కావాలి, ప్రార్థన కావాలి, ఉపదేశము కావాలి, సత్యము ఇదంతా కూడా బాగానే ఉందని వారు అంగీకరిస్తారు. அவர்களுக்கு இந்த பெந்தேகோஸ்தின் உபதேசம் வேண்டும், இப்படிப்பட்டவர்களுடைய ஜெபங்கள் வேண்டும், இப்படிப்பட்டவர்களுடைய ஐக்கியம் வேண்டும். ஆனால் அவர்களுடைய ஜீவித்தில் மாறுதல் இல்லை. అదే సమయంలో వారి యొక్క పాత అలవాట్లు, పాత సంఘమును ఆ పద్ధతుల్లో నుండి వారికి విడుదల ఉండదు. அதே நேரத்திலே அவர்களுடைய பழைய வழக்கத்திலும் அவர்களுடைய பழைய சபையும் அவர்கள் விட்டு விடுவதில்லை. ఈ దినాలలో నామకార్థ క్రైస్తవులు సంఘములో ఏ విధంగా ఉన్నాయో, இந்நாட்களிலே பேர்கிறிஸ்தவருடைய சபையிலே எவ்விதமாய் இருக்கிறார்களோ, ఆ దినాలలో కూడా మొదటి శతాబ్దములో నామకార్థ క్రైస్తవులు అనేక సంఘములు ఈ భూమి మీద ఉన్నవి. அந்நாட்களில் கூட முதலாம் நூற்றாண்டிலே இந்த பூமியின் மேலே இந்த பேர் கிறிஸ்தவர்களும் பேர் சங்கங்களும் இருந்தன. కానీ సరైనటువంటి ఆత్మీయ సంఘము పెంతెకోస్తు పండుగ దినమనే అది రూపొందింపబడినది. ஆனால் சரியான ஓர் சபையானது அந்த பெந்தெகோஸ்து நாளிலேயே పరిశుద్ధావియాலே స్థాపించబడ్డది. సంఘము ప్రభు రాకడకు వెళ్ళేటువంటి అటువంటి స్థితిలో సంఘం పెంతెకోస్తు పండుగ దినాన స్థాపింపబడినది. சபை கர்த்தருடைய வருகைக்கு எடுத்துக்கொள்ளப்பட போகிற ஒரு சபையாக அந்த பெந்தெகோஸ்தின் நாளிலானே அது స్థాపించబడ్డది. అందువలన ఆ దినాన పేతురు యొక్క వాక్యము అనేక మంది హృదయములలో అది గుచ్చబడినది. ஆகையால் தான் அன்றைக்கு பேதுவினால் சொல்லப்பட்ட வசனங்கள் அநேகருடைய இருதயங்களை அது குத்தியது. సహోదరులారా, మేమేమి చేయాలని వారు పేతురుని అడిగి ఉన్నారు. சகோதரரே, நாங்கள் என்ன செய்ய வேண்டும் என்று அவர்கள் பேதுருவை கேட்டார்கள். అప్పుడు పేతురు మారు మనసు, బాప్తిస్మము, అభిషేకాన్ని గురించి తెలియపరిచాడు. அப்பொழுது அப்போஸ்தலனாகிய பேதுரு மனம் திரும்புதலையும் இந்த ஞானஸ்நானத்தையும் பரிசுத்தாவின் அபிஷேகத்தை குறித்து அவர்களுக்கு போதித்தார். ఆ తదుపరి మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే రక్షణ పొందండి, அதற்கு பின்னதாக மாறுபாடுள்ள இந்த சந்ததியை பற்றி நீங்கள் வேறுபடுங்கள், మీరు ప్రత్యేకమైన ఒక జీవితమును చేయాలి, உனக்கு ஒரு வேறுபாட்டின் ஜீவியம் அவசியம், ఈ మూర్ఖమైన మనుషులతో మీరు సహవాసము చేయకూడదు. இந்த மாறுபாடுள்ள சந்ததியாரோடு நீ ஒரு ஜீவியம் செய்யக்கூடாது. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు మూడవ గ్రూపు వారు అంటున్నారు. ஆகையால் பிரியமான தேவனுடைய பிள்ளைகளே, இவர்கள் தான் மூன்றாம் கூட்டத்தார். దీనిని బట్టి మనం ఏమని గ్రహించాలి? இதை கொண்டு நாம் என்ன உணர்ந்து கொள்ள வேண்டும்? సత్యమును ఉపదేశమును అనుసరించి జీవించాలి. இந்த சத்தியத்தையும் உபதேசத்தையும் நாம் பின்பற்றி ஜீவிக்க ఆ வேண்டும். సత్యమును ఉపదేశమును అనుసరించకుండా జీవించేవారు మూర్ఖులు. இந்த உபதேசத்தையும் இந்த சத்தியத்தையும் பின்பற்றாமல் ஜீவிக்கிறவர்கள் தான் இந்த மூர்க்கர்கள். దేవుని యొక్క సత్యం ప్రకారంగా ఎవరైతే జీవించిన వారు ఉన్నారో వారు మూర్ఖులు. யார் யார் தேவனுடைய சத்தியத்தின்படி ஜீவிக்காமல் இருக்கிறார்களோ அவர்கள் தான் இந்த மாறுபாடுள்ளவர்கள். ఉపదేశం ప్రకారంగా ఎవరైతే జీవించిన వారు ఉంటున్నారో వారు మూర్ఖులు. உபதேசத்தின்படி யார் யார் ஜீவிக்காமல் இருக்கிறார்களோ அவர்கள் தான் இந்த மூர்க்கர்கள். ప్రత్యేకమైన జీవితం ఎవరైతే చేయరో వారు మూర్ఖులు. வேறுபாட்டு ஜீவித்து யார் செய்யாமல் இருக்கிறார்களோ அவர்கள் தான் இந்த மூர்க்கர்கள். అందువల్ల ఈ యొక్క మూర్ఖులు అంత్య దినములలో సంఘములో ఉన్నారని పౌలు తెలియపరుస్తున్నారు. ஆகையால் தான் இந்த மூர்க்கர்கள் கடைசி நாட்களிலே சபையில் தானே இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறார். వీరు మూడవ గ్రూపు వారు అంటున్నారు. இவர்கள் மூன்றாம் கூட்டத்தார். నాలుగవ గ్రూపును మనం చూసినట్లయితే நான்காவது கூட்டத்தாரை பார்க்கும்போது మత్తయి సువార్తకు రండి, மத்தேயு சுவிசேஷத்துக்கு வாருங்கள். 17వ అధ్యాయము 17ஆம் அதிகாரம் మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 నుండి చదవండి. 14 వచనం. వారు జన సమూహమున వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు, నీ శిష్యుల ఎద్దుకు వారిని తీసుకుని వచ్చితిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీతో నేనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా ఎద్దకు తీసుకుని రండని చెప్పెను. అంతటి యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయిను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి.
అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మని గాని అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ యేసుక్రీస్తు ఆయన శిష్యులు కలిసి ఆ దినాలలో ఈ భూమి మీద వారు సేవ చేస్తున్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவும் அவருடைய சீஷர்களும் சேர்ந்து இந்த பூமியிலே அந்நாட்களிலே அவர்கள் ஊழியம் செய்தார்கள். ఒక సందర్భంలో ఒక సహోదరుడి యొక్క కుమారుడు చాంద్ర రోగం అనే వ్యాధి చేత పీడింపబడుతున్నాడు. அந்த நாட்களிலே ஒரு சகோதரனுடைய குமாரன் அவன் சந்திரோகி வியாதியால் அவன் கஷ்டப்பட்டான். దయ్యము చేత పీడింపబడుతున్నాడు. அவன் பிசாசினால் పీడిக்கப்பட்டிருந்தான். ఆ యొక్క సహోదరుడు తన కుమారుణ్ణి స్వస్థపరచమని శిష్యులని దగ్గరికి తీసుకుని వచ్చారు. அவன் தன்னுடைய குமாரனை சொஸ்தமாக்கும்படியாக சீஷரிடம் கேட்டான். శిష్యులు ఆ దయ్యమును చాంద్ర రోగము కలిగిన వ్యక్తిని బాగు చేయలేకపోయారు. அந்த சீஷர்கள் அந்த சந்திர ரோகியாயிருந்த அவனை சொஸ்தமாக்க கூடாதவர்களாய் போனார்கள். మరలా ఆ మనుష్యుడు తన కుమారుణ్ణి ప్రభు యొద్దకు తీసుకుని వచ్చారు. மறுபடியுமாக அந்த சகோதரன் தன்னுடைய குமாரனை கர்த்தராகிய இயேசுவிடத்தில் அழைத்துக் கொண்டு வந்தான். అయ్యా, నా కుమారుణ్ణి మీ శిష్యులు బాగు చేయలేకపోయారు. ஆண்டவரே, என் குமாரனை உம்முடைய சீஷர்கள் சொஸ்தமாக்க கூடாமற் போயிற்று. ఆ సందర్భంలో యేసు ప్రభు శిష్యులను ఈ విధంగా పిలుచున్నాడు. அப்பொழுது கர்த்தராகிய இயேசு இவ்விதமாக சீஷர்களை அழைக்கிறார். విశ్వాసము లేని మూర్ఖ తరమవారలారా, விசுவாசம் இல்லாத மாறுபாடுள்ள சந்ததியே, మీతో నేను ఎంత కాలము ఉండాలి? எதுவரைக்கும் நான் உங்களோடு இருப்பேன்? ఎంతవరకు నేను మిమ్మల్ని సహించాలి? எதுவரைக்கும் உங்களிடத்தில் நான் பொறுமையாக இருப்பேன்? ఎందుకు మీరు ఈ కుమారుని బాగు చేయలేకపోయారు? எதற்காக சிவனை நீங்கள் சொஸ்தமாக்க கூடாமல் போயிற்று? ఆ తర్వాత ప్రభు ఆ కుమారుని స్వస్థపరిచి ఉన్నాడు. அதற்கு பின்னதாக அந்த குமாரனை கர்த்தராகிய இயேசு குணமாக்கினார். మరలా శిష్యులు ప్రభు యొద్దకు ఏకాంతముగా వచ్చి, అయ్యా, మేమెందుకు ఆ కుమారుని బాగు చేయలేకపోయాము? அதற்கு பின்னதாக சீஷர்கள் கர்த்தராகிய இயேசுவிடத்தில் தனித்து வந்து, ஆண்டவரே, எதற்காக நாங்கள் அவனை குணமாக்க முடியாமல் போயிற்று? మీలో ఉన్న అల్ప విశ్వాసము చేతే మీరు ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయారు. உங்களே இருந்த அவிசுவாசத்தினாலேயே நீர் அந்த குமாரனை குணமாக்க முடியாமல் போயிற்று. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మూర్ఖులు ఎవరైంటున్నారు? இங்கே மூர்க்கர்கள் யாரா இருக்கிறார்கள்? విశ్వాసములో ఎవరైతే తగ్గిపోయి ఉన్నారో వారే మూర్ఖులు. விசுவாசத்தில் யார் குறைவுபட்டு காணப்படுகிறார்களோ அவர்கள் தான் மூர்க்கர்கள். వ్యాధిగ్రస్తుని స్వస్థపరచలేని ఒక విశ్వాసము వారిలో ఉన్నది. இந்த வியாதியஸ்தரை குணமாக்கக்கூடிய ஒரு விசுவாசம் அவர்களுக்குள்ளே இருக்க வேண்டும். రోగులను స్వస్థపరిచే విశ్వాసము శిష్యులలో లేకపోయినది. இந்த ரோகிகளை குணமாக்கக்கூடிய ஒரு விசுவாசம் சீஷர்களுக்குள்ளே இல்லாமல் போயிற்று. అప్పుడు విశ్వాసము లేని మూర్ఖ తరమవారలారని ప్రభు పిలుచున్నాడు. அப்பொழுதுதான் கர்த்தராகிய இயேசு விசுவாசம் இல்லாத மாறுபாடுள்ள சந்ததியே என்று அழைக்கிறார். ఈ ఉదయ కాల సమయంలో విశ్వాసము ఎవరిలో లేకుండా కనబడుతున్నదో వారు మూర్ఖులు అని ఈ వాక్యము ద్వారా మనము గ్రహించవలెను. இந்த காலவேளையிலே விசுவாசம் யாரிலே இல்லாமல் இருக்கிறதோ அவர்கள் தான் மூர்க்கர்கள் என்று இந்த வசனத்தின் மூலமாக அறிந்து கொள்கிறோம். వ్యాధి వచ్చినప్పుడు అనేక మంది మందులు మాత్రలు తీసుకునే వారు ఉన్నారు. இவ்வளவாக வியாதி வரும்போது அநேக மாத்திரை மருந்துகளை எடுத்துக்கொள்ளவர்கள் இருக்கிறார். లేదా వ్యాధి వచ్చినప్పుడు అనేక మంది హాస్పిటల్ కు పరిగెత్తే వారు ఉన్నారు. இல்லை என்றால் வியாதி வரும்போது அநேகர் மருத்துவமனைக்கு ஓடுகிறவர்களாக இருக்கிறார். అనేక మంది ప్రభు మీద విశ్వాసం లేని వారుగా కనబడుతున్నారు. அநேகர் கர்த்தரிடத்தில் விசுவாசம் இல்லாதவர்களாக இருக்கிறார்கள். వారి యొక్క విశ్వాసము మందుల మీద, డాక్టర్ల మీద, వైద్యశాల మీద వారి విశ్వాసం ఉంటుంది. அவர்களுடைய விசுவாசமோ மருந்துகள் மீதும் மருத்துவர்கள் மீதும் இந்த ஆஸ்பத்திரிகள் மீதும் தான் இருக்கிறது. అప్పుడు దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తున్నది? அவர்களை பார்த்து தேவனுடைய வசனம் என்ன சொல்லுகிறது? విశ్వాసము ఎవరిలో లేదో వారు మూర్ఖులు అని రాయబడి ఉన్నది. விசுவாசம் யாரிடத்தில் இல்லையோ அவர்கள் மூர்க்கர்கள் என்று வசனம் சொல்லுகிறது. బ్రదర్స్ మధ్యలో ఎవరికైతే విశ్వాసము లేదో, సహోదరుల మధ్యలో ఎవరికైతే విశ్వాసము లేదో
వారు మూర్ఖులు అని రాయబడి ఉన్నది. சகோதரருக்குள்ள யாரிடத்தில் விசுவாசம் இல்லையோ, சகோதரியிடத்தில் யாரிடத்தில் விசுவாசம் இல்லையோ அவர்கள் மூர்க்கர்கள் என்று தேவனுடைய வசனம் சொல்லுகிறது. యేసు ప్రభు శిష్యులలో విశ్వాసము తక్కువగా కనబడినప్పుడు ప్రభు పిలుచున్నాడు, విశ్వాసము లేని మూర్ఖ తరమ వారలారా. கர்த்தராகிய இயேசுவின் சிஷ்யர்களிலே விசுவாசம் குறைவுபட்ட போது இயேசு அவர்களை பார்த்து அழைத்தார், விசுவாசம் இல்லாத மாறுபாடுள்ள சந்ததியே. ఈ కాల సమయములో మనలో ఎవరైతే విశ్వాసములో తగ్గిపోయిన వారుగా, విశ్వాసము లేని వారుగా ఉంటున్నారో వారిని గురించి దేవుని వాక్యం చెబుతుంది, వారు మూర్ఖులు అని. இந்த அதிகாலை வேளையிலே தேவனுடைய வசனம் நம்மை பார்த்து சொல்லுகிறது, யாரிடத்தில் விசுவாசம் குறைவுபடுகிறதோ அவர்கள் தான் மூர்க்கர்கள் என்று. అందువల్ల అంత్య దినములలో సంఘములో మూర్ఖులనే వారు ఉంటున్నారు. ஆகியோர் கடைசி காலங்களிலே சபையிலே மூர்க்கர்கள் காணப்படுகிறார். విశ్వాసము లేని ప్రతి మనుషుడు మూర్ఖులు అని రాయబడి ఉన్నది. விசுவாசம் இல்லாத ஒவ்வொரு மனிதனும் அவன் மூர்க்கன் தான் என்று தேவனுடைய வசனம் ఈ சொல்லுகிறது. విశ్వాసమే నిన్ను స్వస్థపరచబోతున్నది. இந்த விசுவாசம் தான் உன்னை குணமாக்க போகிறது. ఈ విశ్వాసములో తప్పిపోయిన వారు వారు మూర్ఖులు అంటున్నారు. இந்த விசுவாசத்திலே தவறிவிட்டவர்கள் தான் மூர்க்கர்கள் என்று அழைக்கப்படுகிறார். దేవుని యొద్ద నుండి స్వస్థత పొందిన వారు మూర్ఖులు. தேவனிடத்திலிருந்து விசுவாசத்தின் மூலமாக சுகத்தை பெறாதவர்கள் மூர்க்கர்கள். అందువల్ల యేసుక్రీస్తు తన శిష్యులతో పలుకుచున్నాడు, విశ్వాసము లేని మూర్ఖులారా, ఎంత కాలము నేను మిమ్మల్ని సహించాలి. ஆகியோர் கர்த்தராகிய இயேசு விசுவாசம் இல்லாதவனை குறித்து சொல்கிறார், விசுவாசம் இல்லாத மாறுபாடுள்ள சந்ததியே, நான் எதுவரைக்கும் உங்களோடு இருப்பேன். మనము విశ్వాసమును కోల్పోయి, విశ్వాసములో తగ్గిపోయి, విశ్వాసములో బలహీనులుగా ఉండి, విశ్వాసము పోయి దేవుని ద్వారా స్వస్థత పొందిన వారుగా ఉంటే మనము మూర్ఖులము అని ఈ వాక్యం తెలియపరుచున్నది. நாம் விசுவாசத்திலே குறைவுபட்டு நம்முடைய விசுவாசத்தை இழந்து போய் நாம் விசுவாசத்திலே தவறி நாம் தேவனிடத்திலிருந்து குணத்தை பெறாமல் நாம் இருப்போம் என்றால் நாம் தான் மூர்க்கர்கள். ఈ కాల సమయములో మీలో ఎంతమంది విశ్వాసములో మీరు తగ్గిపోయారు, విశ్వాసమును పోగొట్టుకున్నారు. వ్యాధి సమయములోను, శోధన సమయములోను, అనేక ఇరుకుల ఇబ్బందుల సమయాలలో విశ్వాసము లేని వారు మూర్ఖులు అని రాయబడి ఉన్నది. இவ்விதமாக உங்களில் எத்தனை பேர் விசுவாசத்தில் தளர்ந்து போனீர்களோ, விசுவாசத்திலே குறைவுபட்டீர்களோ, விசுவாசத்தை இழந்து போனீர்களோ, உங்களிலே வியாதியிலிருந்து விசுவாசத்தின் மூலமாக சுகம் பெறாமல் போயிற்றோ, நீங்கள் தான் மூர்க்கர்கள் என்று சொல்லப்பட்டது. ఒకవేళ దేవుని మీద మీకు విశ్వాసం తగ్గిపోవచ్చును, ஒருவேளை தேவனிடத்திலே உனக்கு விசுவாசம் குறைவுபடக்கூடும், వ్యాధి మీద మీకు విశ్వాసం తగ్గిపోవచ్చును, வியாதியின் காலத்திலே உனக்கு விசுவாசம் குறைவுபடக்கூடும், మీకున్న సమస్యల మీద విశ్వాసం లేకుండా పోవచ్చును, உன்னுடைய பிரச்சனைகளால் உனக்கு விசுவாசம் இல்லாமல் கூடும். ఏ కార్యములోనైనా విశ్వాసములో మీరు తప్పిపోతే వారు మూర్ఖులు అని రాయబడి ఉన్నది. எந்த ஒரு காரியத்திலாயிலும் நீ விசுவாசத்திலே தவறி போனால் நீ மூர்க்கன் என்று வசனம் சொல்லுகிறது. వీరు 4వ గ్రూప్ వారు అంటున్నారు. இவர்கள் தான் 4ஆம் கூட்டத்தார். 5వ గ్రూప్ ను మనం చూసినట్లయితే 5ஆம் கூட்டத்தாரை நாம் பார்க்கும்போது సామెతల గ్రంథం 4వ అధ్యాయమునకు రండి. நீதிமொழிகள் 4ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். సామెతలు 4వ అధ్యాయము 24వ వాక్యం. 24 మూర్ఖపు మాటల నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటల రానియకము. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మన యొక్క నోటిలోనికి మూర్ఖపు మాటలు మనము రానియకూడదు. நம்முடைய வாயிலிருந்து மூர்க்கமான வார்த்தைகள் வரவிடக்கூடாது. ఎఫెసీ రాసిన పత్రికలో ఉన్నది, మీ నోటిలో నుండి కృతజ్ఞత వచనమే రావాలి గాని భూతులు, సరస్వత్తులు, ఆ మూర్ఖపు యొక్క మాటలు రాకూడదు. இவ்விதமாக எபேசியர் நிருபத்திலே எழுதப்பட்டிருக்கிறது, உங்களுடைய வசனங்கள் கிருபை புரிந்ததாக இருப்பதாக, அவைகள் மூர்க்கமுள்ளவைகளாய், அவைகள் மற்றவர்களை காயப்படுத்துவர்களாய் இருக்கக்கூடாது என்று. మన నోటిలో నుండి నీతి కలిగిన మాటలు మాత్రమే మన యొక్క పెదవుల నుండి రావాలని మరలా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనములో రాయబడి ఉన్నది. நீதிமொழிகள் 8ஆம் அதிகாரம் 31ஆம் வசனத்திலே நம்முடைய வாயிலிருந்து நீதியுள்ள வார்த்தைகளே புறப்படட்டும் என்று எழுதப்பட்டிருக்கிறது. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. 10:31 సామెతలు 10:31.
నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మన యొక్క నోటిలో నీతిమంతుని యొక్క జ్ఞానోపదేశము మన నోటిలో పలకవలెను. நீதிமொழிய வாய் ஞானத்தை வெளிப்படுத்தும். ఆ మూర్ఖపు మాటలు ఆయన పెరికి వేయుచున్నాడని రాయబడి ఉన్నది. மாறுபாடுள்ள நாவையோ அவர் அறுத்து போடுவார் என்று எழுதப்பட்டிருக்கிறது. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 8వ వాక్యములో కూడా రాయబడి ఉన్నది. நீதிமொழிகள் 8ஆம் அதிகாரம் 8ஆம் வசனத்திலும் எழுதப்பட்டிருக்கிறது. నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. మన నోటిలో నుండి నీతి కలిగినటువంటి వార్తలు మాత్రమే రావాలి. நம்முடைய வாயிலிருந்து நீதியுள்ள வார்த்தைகள் மாத்திரம் வர வேண்டும். కానీ మూర్ఖమైనటువంటి మాటలు రాకూడదు. ஆனால் மூர்க்கமான வார்த்தைகள் வரக்கூடாது. ఒకవేళ మూర్ఖమైన మాటలు వచ్చినట్లయితే, ஒருவேளை மூர்க்கமான வார்த்தைகள் வரும் என்றால் ఆ మాటలను దేవుడు పెరికి వేయుచున్నాడని రాయబడి ఉన్నది. அப்படிப்பட்ட వార్த்தைகளை அவர் புரட்டி போடுகிறார் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మరలా ఈ సామెతల గ్రంథం 16వ అధ్యాయమునకు వచ్చినట్లయితే, இதே நீதிமொழிகள் 16ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 28వ వాక్యం చదువుకుందాం. 28ஆம் వచనం. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండిగాడు మిత్రభేదం చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఒకవేళ మన నోటిలో నుండి మూర్ఖమైనటువంటి మాటలు వచ్చినట్లయితే అది కలహమునకు దారి తీస్తుంది. ஒருவேளை நம்முடைய வாயிலிருந்து மாறுபாடுள்ள வார்த்தைகள் வரும் என்றால் அது ஒரு சண்டைக்கு ஆரம்பமாயிருக்கும். మూర్ఖత్వము అనేది గొడవలకి, పోట్లాటలకి కారణముగా ఉంటుంది. இந்த மூர்க்கத்துவம் என்பது கலகத்துக்கும் அது சண்டைக்கும் ஆரம்பமாகும். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 12వ వాక్యం మనం చదివినట్లయితే, இதே நீதிமொழிகள் 17ஆம் அதிகாரம் 12ஆம் வசனத்தை வாசிக்கும் போது, పిల్లలను పోగొట్టుకుని నా ఎలుగుబంటిని ఎదుర్కొని వచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొని రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ మూర్ఖపు మాటలు మాట్లాడే వారికి మనము దూరముగా ఉండాలి. இங்கே நாம் மூர்க்கமான வார்த்தைகளை பேசுகிறவர்களுக்கு நாம் தூரமாக இருக்க வேண்டும். లేదా మూర్ఖపు పనులు చేసేవారు కూడా మనం దూరంగా ఉండాలి. இந்த மூர்க்கத்தனத்தை செய்கிறவர்களுக்கு நாம் தூரமாக இருக்க வேண்டும். సొలొమోను యొక్క జ్ఞాని ఈ మూర్ఖపు యొక్క పనులు చేసే వ్యక్తి ఒక ఎలుగుబంటితో సమానమని ఆయన ఉదాహరణగా పోల్చి చెప్తున్నాడు. இந்த சாலமோன் ஞானி இந்த மூர்க்கத்தனத்தை வெளிப்படுத்துகிறவர்களுடைய கரடிக்கு ஒப்பிட்டு அவர் சொல்லுகிறார். పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేసే వ్యక్తిని మనం ఎదిరించలేము. இந்த குட்டிகளை பறிகொடுத்த ஒரு கரடிக்கு நாம் எதிர்கொள்ள கூடும், ஆனால் இந்த மூர்க்கனுக்கு நாம் எதிர்கொள்ள முடியாது என்று அவர் சொல்லுகிறார். ఎలుగుబంటి యొక్క స్వభావం ఏమిటంటే, తాను కనినటువంటి పిల్లలు తనకి కనబడకపోతే భయంకరమైనటువంటి కోపం ఎలుగుబంటికి ఉంటుంది. இந்த கரடியுடைய ஒரு சுபாவம் என்னவென்றால், அது தான் பெற்ற குட்டிகளை காணாத போது அது பயங்கரமான சுபாவம் வரும். తన యొక్క పిల్లలు ఎలుగుబంటికి కనబడకపోతే భయంకరమైన కోపము, ఆ కోపములో ఏ జంతువు ఎదురైనా, ఏ మనుషుడు ఎదురైనా వాటిని చీల్చివేసేది ఎలుగుబంటు. ஒருவேளை தன்னுடைய குட்டிகளை பறிகொடுத்தால், அந்த அவருடைய கண்களுக்கு குட்டிகள் காணப்படாவிட்டால் இந்த கரடிக்கு மிகவும் கோபம் வந்து அது தனக்கு எதிர்படுகிற எந்த பிராணியையும் எந்த மனுஷனையும் விட்டுவிடார். ఏ మనుషుడైనా, ఏ జంతువైనా తన పిల్లల కనబడిన సందర్భములో ఎలుగుబంటికి ఎవరైనా కనబడినట్లయితే చీల్చి వారిని చెండాడితే, இந்த குட்டிகளை பறிகொடுத்த கரடி அது தனக்கு எதிராக வருகிற எந்த பிராணியையும் எந்த மனுஷனையும் சீழ்ச்சி போடும். అందువలన పిల్లలు పోగొట్టుకొనినటువంటి ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేసే వ్యక్తిని మనం ఎదుర్కొనలేము అని రాయబడి ఉన్నది. ஆகியால் தன் மதிகேற்ற திரியும் மனுஷனுக்கு எதிர்படுவதை பார்க்கிலும் குட்டிகளை பறிகொடுத்த கரடிக்கு எதிர்படுவது வாசி என்று எழுதப்பட்டிருக்கிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఈ యొక్క మూర్ఖులను గురించి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వాక్యం చదువుకుందాం. இன்னும் இந்த மூர்க்கர்களை குறித்து நீதிமொழிகள் 19ஆம் அதிகாரம் 2ஆம் வசனத்தை வாசிப்போம். ఒకటి తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోవును.
ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. ఒకని యొక్క మూర్ఖుడి యొక్క ప్రవర్తన అతనిని తారుమారు చేయుచున్నది. இங்கே ஒரு மூர்க்கமுள்ள நடத்தையுள்ளவனுடைய கால் தப்பி நடக்கிறான். ఒక మూర్ఖుడు అతని యొక్క ప్రవర్తన అతనిని తారుమారు చేయుచున్నది. ஒரு மூர்க்கனுடைய நடத்தைகள் தாறுமாறாக இருக்கும். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். వీరు 5వ గ్రూపు వారుగా కనబడుతున్నారు. இவர்கள் தான் 5ஆம் கூட்டத்தார். మూర్ఖుడు తన యొక్క నోటిలో మూర్ఖపు యొక్క మాటలు రానియకూడదు. இந்த மூர்க்கமான வார்த்தைகள் நம்முடைய வாயிலே வரவிடக்கூடாது. అతని యొక్క నోటిలో నీతి కలిగిన వాక్కులు మాత్రమే రావాలి. நம்முடைய வாயிலே நீதியுள்ள வார்த்தைகள் மாத்திரம் வரட்டும். ఆ మూర్ఖ స్వభావం కలిగిన వాడు గొడవలకి కలహానికి కారకుడుగా ఉంటున్నాడు. இந்த மூர்க்க சுபாவம் உள்ள வார்த்தைகள் அது சண்டைக்கும் கலகத்துக்கும் ஆரம்பம். అటువంటి వారిని మనం ఎదుర్కొనలేము. அப்படிப்பட்டவர்களுக்கு நாம் எதிர்பட முடியாது. మూర్ఖుడి యొక్క ప్రవర్తన అతనికి జీవితాన్ని తారుమారు చేయుచున్నది. அந்த மூர்க்கனுடைய நடத்தையோ அவருடைய ஜீவியத்தை தாறுமாறாக்குகிறது. ఇటువంటి యొక్క స్వభావాలు కలిగిన వారు అంత్య దినాలలో సంఘములో ఉంటున్నారు. இப்படிப்பட்ட சுபாவம் உள்ளவர்கள் கடைசி நாட்களிலே சபையிலே காணப்படுகிறார்கள். 5వ గ్రూపు వారుగా కనబడుతున్నారు. இவர்கள் தான் 5ஆம் கூட்டத்தார். 6వ గ్రూపు వారిగా మనం చూసినట్లయితే 6வது கூட்டத்தாரை குறித்து இன்னும் பார்ப்போம் என்றால் ఆ మూర్ఖ స్వభావం కలిగిన వారు విగ్రహారాధనతో సమానముగా ఉన్నారు. இந்த மூர்க்க சுபாவம் உள்ளவர்கள் அவர்கள் விக்கிர ஆராதனை செய்கிறவர்களுக்கு சமமாயிருக்கிறார். వారు ఎంత చెప్పినప్పటికీ మారు మనసు పొందరు. அவர்கள் எவ்வளவுதான் நாம் சொன்னாலும் அவர்கள் மனம் திரும்ப மாட்டார்கள். వారు దేవుని యొక్క వాక్యమును వినరు. அவர்கள் தேவனுடைய வசனத்தை கேட்க மாட்டார்கள். వారు వారి యొక్క మనసును మార్చుకునే స్వభావం వారికి ఉండదు. அவர்கள் தங்களுடைய மனதை மாற்றிக்கொள்கிற சுபாவம் அவர்களுக்குள் இராது. అందువలన వారిని గురించి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయమునకు వచ్చినట్లయితే இதை குறித்து 1 சாமுவேல் 10ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 23వ వాక్యం చదువుకుందాం. 23ஆம் வசனத்தை வாசிப்போம். తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. మూర్ఖతను అధికముగా కనపరిచేవారు వారు విగ్రహారాధనతో సమానము. இந்த மூர்க்கதனத்தை காட்டுவர்களுக்கு அது விக்கிர ஆராதனைக்கு சமமாயிருக்கும். మూర్ఖతను కనపరిచే ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి వారు విగ్రహారాధనతో సమానము. இந்த முரட்டாட்டம் பண்ணுகிறவர்கள் சகோதரர் சகோதரிகள் அவர்கள் விக்கிர ஆராதனைக்கு சமமாய் காணப்படுகிறார். ఆయా విగ్రహము గృహ దేవతలను పూజించడతో సమానము. அவர்கள் அவபக்திக்கும் விக்கிர ஆராதனை செய்வதற்கும் சமம். మూర్ఖమైనటువంటి స్వభావమును అడుగడుక్కి నిమిషము ప్రతి దినము వారి జీవితములో ఆ మూర్ఖమైన స్వభావమును బయలుపరిచేవారు విగ్రహారాధికులతో సమానము. இந்த மூர்க்கமான சுபாவத்தை ஒவ்வொரு நிமிடமும் ஒவ்வொரு நாளும் வெளிப்படுத்துகிறவர்கள் அவர்கள் விக்கிர ஆராதனை செய்கிறவர்களுக்கு சமம். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మరొక సందర్భంలో మనం చూసినట్లయితే మూర్ఖమైనటువంటి స్వభావం కలిగిన వారు ఆపదలలో చిక్కుకుంటున్నారు. இந்த மூர்க்கமான சுபாவம் உள்ளவர்கள் இன்னொரு சந்தர்ப்பத்தில் பார்க்கும்போது அவர்கள் தான் ஆபத்திலே சிக்கிக் கொள்கிறார்கள். మొదటి సంఖ్యాకాండం 14వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే என்னாகமம் 14ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் అక్కడ మోషే వేగుల వారిని కానాను యొక్క దేశము చూచరమని పంపించి ఉన్నాడు. அங்கே மோசே வேவுகாரர்களை கானான் தேசத்தை வேவு பார்த்து வாருங்கள் என்று அனுப்பினார். ఆ తర్వాత మోషే వారికి ఆ స్థలమునకు వెళ్ళకూడదని ఆజ్ఞాపించి ఉన్నాడు. அதற்கு முன்னதாக அவர்களுக்கு அந்த இடத்துக்கு போகக்கூடாது என்று அவர் கட்டளை கொடுத்தார். వారైతే మోషేను విసర్జించి దేవునిని విసర్జించి ఆ కొండ శిఖరానికి ఎక్కి ఉన్నారు. ஆனால் அவர்களோ அந்த தேவனுடைய வார்த்தைக்கு மீறி மோசேவுடைய கட்டளை மீறி அவர்கள் அந்த பர்வதத்தின் மேல் ஏறினார்கள். దీనిని సంఖ్యాకాండం 14వ అధ్యాయం 40వ వాక్యం నుండి చదువుకుందాం. இதை குறித்து என்னாகமம் 14ஆம் அதிகாரம் 40ஆம் வசனத்திலிருந்து வாசிப்போம். వారు ఉదయమున లేచి ఆ కొండ మీదకెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అనిరి. అప్పుడు మోసే, ఇది ఏలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలియనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు.
మీరు ఖడ్గం చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండకెనకి ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెముల నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ మోషేని యెహోవాను విసర్జించి ఆ మూర్ఖులు కొండ పైకి ఎక్కి ఉన్నారు. இங்கே மோசேயையும் கர்த்தரையும் விலக்கி அந்த மூர்க்கர்கள் அவர்கள் அந்த மலையின் மேல் ஏறினார்கள். ఇక్కడ మోషే మాట వారు వినలేదు, దేవుడు వారి మధ్య లేడు. இங்கே அவர்கள் மோசேயின் வார்த்தையை கேட்கவில்லை, அவர்கள் மத்தியிலே கர்த்தரும் இல்லை. దేవుడు వారి మధ్య లేడు, వారు మోషే మాట కూడా వినలేదు. தேவனாகிய கர்த்தர் அவருடைய மத்தியிலே இல்லை, அவர்கள் மோசேயுடைய கட்டளையும் கேட்கவில்லை. మేము పాపము చేసిన వారమండి, మేము పైకి వెళ్తామని కొండ పైకి ఎక్కి వెళ్ళలేదు. நாங்கள் பாவம் செய்தோம், நாங்கள் மலை உச்சியிலே ஏறுவோம் என்று அவர்கள் ஏறி போனார்கள். అక్కడ అనానీయులను కనానీయులను ఉన్నారు. அங்கே அமலேக்கியரும் கானானியரும் இருந்தார்கள். వారు వీరిని హతము చేసి ఉన్నారు. அவர்கள் இவர்களை துரத்தினார்கள். ఇక్కడ నడిపించే దైవ జనుని యొక్క మాటను త్రోసివేయడం వారు మూర్ఖ స్వభావాన్ని బయలుపరుచున్నది. அப்படியானால் இங்கே நடத்திப்புக்காருடைய கட்டளையை மீறுகிறவர்கள் அவர்கள் தான் மூர்க்க சுபாவம் உள்ளவர்கள். ఇదే అనుభవం ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 40వ వచనములో కూడా రాయబడి ఉన్నది. இதே வசனமானது உபாகமம் 1ஆம் அதிகாரம் 45ஆம் வசனத்திலும் వారు எழுதப்பட்டிருக்கிறது. మోషే యొక్క మాటను వినలేదు, அவர்கள் மோசேயின் வார்த்தையை கேட்கவில்லை. దేవుని యొక్క దేవుడు వారి మధ్య లేడు, தேவன் அவர்கள் மத்தியிலே இல்லை. దేవుడు వారిని విసర్జించాడు. கர்த்தர் அவர்களை விட்டு விலகினார். మోషే కూడా వారిని విసర్జించాడు. இந்த மோசேயும் அவர்களை விட்டு விலகினார். మోషే ఎక్కకూడదని చెప్పినా కూడా వారు వినలేదు. மோசே ஏறக்கூடாது என்று சொன்னால் அவர்கள் கேட்கவில்லை. అప్పుడు నడిపించే వారి యొక్క మాటను వినని వారు కూడా మూర్ఖులైంటున్నారు. அப்படியானால் நடத்திப்புக்காருடைய வார்த்தைகளை மீறுகள் கூட இந்த மூர்க்கர்களாய் இருக்கிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7 గ్రూపుల వారు ఈ మూర్ఖుల గుంపులో కనబడుతున్నారు. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, இந்த 7 கூட்டத்தால் இந்த மூர்க்கர்களுடைய கூட்டத்தில் தான் காணப்படுகிறார். అయితే సంఘములో మూర్ఖులనే వారు ఉన్నారు. அப்படியானால் சபையிலே மூர்க்கர்கள் இருக்கிறார்கள். అప్పుడు మూర్ఖుల మధ్యలో నీవు నేను ఎలాగ జీవించాలి? அப்படியானால் இந்த மூர்க்கர்கள் மத்தியிலே நீயும் நானும் எவ்விதமாக ఈ ஜீவிக்க வேண்டும்? మూర్ఖుల మధ్యలోనే మనము దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలి. இந்த மூர்க்கர்கள் மத்தியிலிருந்து தானே நாம் தேவனுடைய ராஜ்யத்துக்கு சேர வேண்டும். ఒకవేళ మన భార్య మనకి మూర్ఖురాలుగా ఉండవచ్చును, ஒருவேளை நம்முடைய பரிகாரம் அவள் மூர்க்கலா మన இருக்கக்கூடும். యొక్క భర్త మనకు మూర్ఖుడిగా ఉండవచ్చును, இல்லாவிட்டால் ஒருவேளை உன்னுடைய கணவன் உனக்கு மூர்க்கலா இருக்கக்கூடும். మన యొక్క పిల్లలు మనకు మూర్ఖులుగా ఉండవచ్చును, ஒருவேளை நம்முடைய பிள்ளைகள் நமக்கு மூர்க்கலா இருக்கக்கூடும். మన చుట్టుప్రక్కల విశ్వాసులు మనకు మూర్ఖులుగా ఉండవచ్చును, ஒருவேளை நம்மை சுற்றி இருக்கிற விசுவாசிகள் மூர்க்கலா இருக்கக்கூடும். లేదా మనం నడిపించే వారు మనకు మూర్ఖులుగా ఉండవచ్చును, இல்லையென்றால் நம்முடைய நடத்திப்புக்காரன் ஒருவேளை மூர்க்கலா இருக்கக்கூடும். సంఘములో ఉన్న వారందరూ మూర్ఖులుగా ఉండవచ్చును. ஒருவேளை சபையில் உள்ளவரெல்லாம் நமக்கு மூர்க்கலா இருக்கக்கூடும். అప్పుడు మూర్ఖుల మధ్యలో మనము జీవించాలి. அப்படியான அந்த மூர்க்கலின் மத்தியிலே நாம் எவ்விதமாக ఈ ஜீவிப்பது? మూర్ఖుల మధ్యలో నుండి ప్రభు రాకడకు మనం వెళ్ళాలి. இந்த மூர்க்கலின் மத்தியிலிருந்துதான் நாம் கர்த்தருடைய வருகைக்கு என்று போக வேண்டும். పౌలు ఎఫెసీ సంఘానికి తెలియపరుస్తున్నాడు, அப்போது பவுல் எபேசியருக்கு செல்கிறார். నేను ఎఫెసీలో సేవ చేసినప్పుడు మృగములతో నేను పోరాడాను. நான் எபேசிலே ஊழியம் செய்தபோது மிருகங்களோட போராடினேன். అప్పుడు సంఘములో మృగములాంటి మనుషులు అనేక మంది ఉంటున్నారు. அப்படியான சபையில் தானே மிருகங்களை போன்ற அநேக மனுஷர்கள் இருக்கிறார். సంఘములో అనేక మంది తోడేళ్ల లాంటి వారు ఉంటున్నారు. இந்த சபையில் தானே அநேகர் ஓநாய்களை போல் இருக்கிறார். సంఘములో అనేక మంది మూర్ఖులు ఉంటున్నారు. சபையிலே அநேகர் மூர்க்கர்கள் இருக்கிறார்கள். అప్పుడు మూర్ఖుల మధ్యలో మనం ఎలాగ జీవించాలి? அப்படியானால் இந்த மூர்க்கர்கள் மத்தியிலே நாம் எவ்விதமாக ஜீவிப்பது? దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది. தேவனுடைய வசனம் இவ்விதமாக சொல்லுகிறது. ఫిలిప్పీలకు రాసిన పత్రిక பிலிப்பியருக்கு எழுதின நிருபம் 2వ అధ్యాయము 2ஆம் அதிகாரம் 12వ వాక్యం నుండి చదువు. 12ஆம் వచనத்தை వాసిద్దాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నట్టుకును తన దయా సంకల్పం నెరవేరుటకే మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు
నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య అని పౌలు సెలవిస్తున్నాడు. இங்கே அப்போஸ்தலனாகிய பவுல் சொல்கிறார், கோணலும் மாறுபாடும் உள்ள சந்ததியை விட்டு. మూర్ఖమైన వక్ర జనము మధ్య మనము నిరపరాధులుగా జీవించాలి. இந்த கோணலும் மாறுபாடும் உள்ள சந்ததியின் நடுவிலே நாம் குற்றமற்றவர்களாய் ஜீவிக்க வேண்டும். మూర్ఖమైన వక్ర జనము మధ్య మనము నిష్కలంకులుగా జీవించాలి. இந்த கோணலும் மாறுபாடுமான சந்ததியுள்ள நடுவிலே நாம் கபடற்றவர்களாய் ஜீவிக்க வேண்டும். మూర్ఖమైన వక్ర జనము మధ్య మనము అనిందులుగా మనము జీవించాలి. இந்த கோணலும் மாறுபாடு உள்ள இந்த சந்ததியின் நடுவிலே நாம் கபடற்றவர்களாய் களங்கமில்லாதவர்களாய் ஜீவிக்க வேண்டும். మూర్ఖమైన వక్ర జనము మధ్య నీవు నేను సనుగులను సంశయములను మనం మాని జీవించాలి. இந்த கோணலும் மாறுபாடும் உள்ள சந்ததியின் நடுவிலே நாம் உருவிருப்பில்லாமலும் தர்க்கிப்பில்லாமலும் ஜீவிக்க வேண்டும். మూర్ఖులను వక్ర జనము మధ్య జీవ వాక్యమును చేతబట్టుకొని మనము జీవించాలి. இந்த கோணலும் மாறுபாடுள்ள சந்தையின் நடுவிலே நாம் ஜீவனுள்ள வசனத்தை நாம் பிடித்துக் கொண்டு செல்ல வேண்டும். మూర్ఖులు వక్ర జనము మధ్య లోకములో జ్యోతుల వలె మనము జీవించాలి. இந்த கோணலும் மாறுபாடும் உள்ள சந்ததியின் நடுவிலே நாம் ஜீவனுள்ள வசனத்தை பிடித்துக் கொண்டு ஜோதிகளாய் நாம் பிரகாசிக்க வேண்டும். మూర్ఖులు వక్ర జనము మధ్య నిరపరాధులుగా మనము జీవించాలి. இந்த கோணலும் மாறுபாடுமான சந்ததியின் நடுவிலே நாம் குற்றமற்றவர்களாய் ஜீவிக்க ఆ வேண்டும். విధంగా మనము జీవించినప్పుడు మన ప్రయాసము వ్యర్థము కాదు. அப்பொழுது அமிதமாக நாம் ஜீவிக்கும் போதுதான் நம்முடைய பிரயாசம் அது வீண் போகாது. ఆ దినమున క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగునని పౌలు సెలవిస్తున్నాడు. அந்த கிறிஸ்துவின் நாளிலே அதற்கேற்ற பலனை நான் பெற்றுக் கொள்வேன் என்று அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறார். అందువల్ల సంఘములో మూర్ఖులు వక్ర జనం అనేవారు ఉన్నారు. ஐயோ சபையிலே இந்த மூர்க்கல் என்கிற கோணலும் மாறுபாடுமான ஜனங்கள் இருக்கிறார். వారు మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొంది సంఘానికి వచ్చినప్పటికీ వారు మూర్ఖులు అనే వాక్యం బోధిస్తుంది. அவர்கள் மனம் திரும்பி ஞானஸ்நானம் பெற்று அவர்கள் பரிசுத்தாவின் அபிஷேகம் பெற்று அவர்கள் தேவனுடைய சபைக்கு வந்த போதிலும் அவர்கள் மூர்க்கர்கள் என்று தேவனுடைய வசனம் சொல்லுகிறது. ఈ యొక్క మూర్ఖుల మధ్య సనుగులు సంశయములు మనం విసర్జించాలి. இந்த மூர்க்கர்களின் நடுவிலே நாம் நம்முடைய தர்க்கிப்பையும் நம்முடைய முறுப்புறுப்பையும் விட்டு விடுவோம். మనము అనిందులుగా జీవించాలి. நாம் சுத்தமுள்ளவர்களாய் ஜீவிப்போம். నిరపరాధులుగా జీవించాలి. குற்றமற்றவர்களாய் ஜீவிப்போம். నిష్కలంకులుగా జీవించాలి. கபடற்றவர்களாய் ஜீவிப்போம். జీవ వాక్యమును చేతబట్టుకోవాలి. தேவனுடைய வசனத்தை கையிலே பிடித்துக் கொள்வோம். లోకములో జ్యోతుల వలె జీవించాలి. உலகத்திலே ஜோதிகளாய் பிரகாசிப்போம். దేవుని యొక్క అభిషేకం ద్వారా మనము జీవించాలి. தேவனுடைய அபிஷேகத்தின் மூலமாய் ஜீவிப்போம். అబీగయేలు తన యొక్క భర్త మూర్ఖుడైనప్పటికీ దైవ జ్ఞానముతో ఏ విధంగా తన మీదకి వచ్చే కీడు నుండి తప్పించినదో, இந்த அபிகாயில் தன்னுடைய கணவன் மூர்க்கனாயிருந்த போதிலும் தன்னுடைய குடும்பத்தின் மேல் வந்த பொல்லாப்பிலிருந்து எவ்விதமாக தப்புவித்துக் கொண்டாடோ, యోబు ఏ విధంగా మూర్ఖురాలైన భార్య నుండి తప్పింపబడ్డాడో, இந்த யோபு தன்னுடைய மூர்க்க குணமுள்ள மனைவியிடத்திலிருந்து எவ்விதமாக தப்புவிக்கப்பட்டாலோ, ఉన్నటువంటి మూర్ఖ స్వభావం మనుషుల మధ్యలో దేవుని వాక్యం ద్వారా మనం జయించాలి. அப்படிப்பட்ட மூர்க்கமான ஜனங்களின் மத்தியிலே தேவனுடைய வசனத்தினால் செய்வோம். ఒకవేళ నీ భార్య నీ భర్త మూర్ఖురాలుగా ఉండవచ్చును. ஒருவேளை உன்னுடைய மனைவியோ உன்னுடைய கணவனோ மூர்க்கனாய் இருக்கக்கூடும். దేవుని యొక్క వాక్యము ద్వారా జ్యోతుల వలె మనం జీవించాలి. தேவனுடைய வசனத்தின் மூலமாக ஜோதியாய் நீ ஜீவிக்க வேண்டும். జీవ వాక్యములు చేపట్టుకొని ఆ మూర్ఖుల మధ్యలో జయం పొందాలి. ஜீவ வசனத்தை கையிலே பிடித்துக் கொண்டு அந்த மாறுபாடுள்ளவர்கள் மத்தியிலே நாம் ஜெயம் பெறுவோம். ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము లేని వారుగా మనం ఉంటే మూర్ఖులమై ఉంటున్నాము. விசுவாசம் இல்லாதவர்களாய் நாம் இருந்தால் மூர்க்கன் என்று அழைக்கப்படுகிறோம். చివరి దినాలలో విశ్వాసాన్ని నూతనపరచుకోవాలి. தினதினமும் நம்முடைய விசுவாசத்தை நாம் புதிதாக்கிக் கொள்வோம். మనం మూర్ఖులుగా ఉన్నట్లయితే విగ్రహారాధనతో సమానము. நாம் மூர்க்கர்களாய் இருந்தால் அது விக்கிரக ஆராதனைக்கு சமம். విగ్రహారాధికులుగా మనం కనబడకూడదు. நாம் விக்கிரக ஆராதனையிலே காணப்படக்கூடாது. మనము మూర్ఖ స్వభావం నుండి విడుదల పొందాలి. நம்மிலே இருக்கிற இந்த மூர்க்க குணத்திலிருந்து நாம் விடுதலை பெறுவோம். యేసు త్వరలో రాబోతున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரமாய் வருகிறார். ఈ మూర్ఖుల గుంపులో నీవు నేను కనబడకూడదు. இப்படிப்பட்ட மூர்க்க சுபாவமுள்ள கூட்டத்திலே நீயும் நானும் காணப்படக்கூடாது. పౌలు యొక్క మూర్ఖులను గురించి తెలియపరుచున్నాడు. பவுல் மூர்க்கனை குறித்து நமக்கு அறிவித்தார். మూర్ఖమైన వక్ర జనము సంఘములో ఉన్నారు. இந்த கோணலும் மாறுபாடுமான சந்ததியார் இந்த
சபையிலே இருக்கிறார். వారి మధ్యలో నీవు ఉన్నావు. அவருடைய மத்தியிலே நீ இருக்கிறார். వారి మధ్యలో నుండి క్రీస్తు దినానికి నీవు సిద్ధపడాలి. அவர்கள் நடுவில் இருந்தே நீ கிறிஸ்துவின் நாளுக்காக ஆயத்தமான. వారి యొక్క మధ్యలో నుండి ప్రభు రాకడికి నీవు సిద్ధపడాలి. அவர்கள் நடுவில் இருந்து நீ கர்த்தருடைய வருகைக்கென்று ஆயத்தமாக வேண்டும். గోధుమల మధ్యలో గురుకుల ఉన్న విధముగా இந்த ஓநாய்கள் மத்தியிலே ஆடுகள் இருக்கிற வண்ணமாக అక్కడ జనము మూర్ఖుల మధ్యలో దేవుని బిడ్డలు ఉన్నారు. இந்த கோடலும் மாறுபாடுல சந்ததியார் நடுவிலே தேவனுடைய பிள்ளைகள் இருக்கிறார். దేవుని కుమారులు ఎక్కడ ఉన్నారు? தேவனுடைய குமாரன் எங்கே இருக்கிறார்? మూర్ఖుల వక్ర జనము మధ్య దేవుని కుమారులు ఉన్నారు. கோடலும் மாறுபாடுமான சந்ததியார் நடுவிலே தேவனாலும் இருக்கிறார். ఆ దేవుని కుమారులు దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. அந்த தேவனுடைய குமார் மூலமாக நாம் தேவனுடைய ராஜ்யத்துக்கு ஆயத்தமாக. దేవుని కుమారులు సంఘములో లేరు. தேவனுடைய குமார் சபையிலே இல்லை. దేవుని కుమారులు మూర్ఖమైన వక్ర జనము మధ్య ఉన్నారు. தேவனுடைய குமாரர் மாறுபாடுள்ள கோடலும் மாறுபாடுள்ள சந்ததியார் நடுவிலே இருக்கிறார். నీవు నేను కూడా దేవుని కుమారులుగా పిలువబడుతున్నాము. நீயும் நானும் தேவனுடைய குமாரராய் அழைக்கப்படுகிறோம். మనము ఎవరి మధ్యలో ఉన్నాము? நாம் யாருடைய நடுவிலே இருக்கிறோம்? వక్రమైన మూర్ఖ జనము మధ్య మనం ఉన్నాము. கோணலும் மாறுபாடுமான ஜனங்களின் நடுவிலே தான் இருக்கிறோம். నేను దేవుని కుమారుని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? நான் தேவனுடைய குமாரன் உங்களை எத்தனை பேர் விசுவாசி? నేను దేవుని కుమార్తెనని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? நான் தேவனுடைய குமாரத்தி என்று உங்களை எத்தனை பேர் விசுவாசிக்கிறேன்? ఇటువంటి వారందరూ ఎక్కడ ఉన్నారు? இவர்கள் எல்லோரும் எங்கே இருக்கிறார்கள்? మూర్ఖమైన వక్ర జనము మధ్య ఉన్నారు. கோணலும் மாறுபாடு உள்ள ஜனங்களின் நடுவில் தான் இருக்கிறார்கள். నీ చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా మూర్ఖులు వక్రమైన జనం అంటున్నారు. உன்னை சுற்றி இருக்கிற ஜனங்கள் எல்லாரும் கோணலும் மாறுபாடு உள்ள சந்ததியா. వారి మధ్యలో నీవు ఉన్నావు. அவர்கள் நடுவிலே தான் நீ இருக்கிறாய். ఎందుకు దేవుడు వారి మధ్యలో నిన్ను పెట్టాడు? ஐயோ, அந்த தேவன் அவர் நடுவிலே வந்தார். నీవు పరిశుద్ధపరచబడాలని, நீ பரிசுத்தம் பட வேண்டும் என்று, నీవు శుద్ధీకరింపబడాలని. நீ சுத்திகரிக்கப்பட வேண்டும் ఆ என்று. మూర్ఖులు లేనట్లయితే அந்த மூர்க்கர்கள் இல்லாவிட்டால் నీవు పరిశుద్ధపరచబడలేవు. நீ பரிசுத்தமாக்கப்பட முடியாது. నీవు శుద్ధీకరింపబడలేవు. நீ சுத்திகரிக்கப்பட முடியாது. నీవు దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడలేవు. நீ தேவனுடைய ராஜ்யத்துக்கு ஆயத்தமாக்கப்பட నీవు முடியாது. దేవుని రాజ్యానికి సిద్ధపడాలంటే நீ தேவனுடைய ராஜ்யத்துக்கு ஆயத்தமாக முடியாது. మూర్ఖమైన మనుషుల్లో నుండి నువ్వు ఎదగాలి. இந்த கோடல் மாறுபாடுள்ள சந்தியார் நடுவில் நீ வளர வேண்டும். దేవుని కుమారులు మూర్ఖుల మధ్యలో ఉన్నారు. நீ தேவனுடைய குமாரரோய் இந்த மாறுபாடுள்ள சந்தியார் நடுவிலே ఆ இருக்கிறார். మూర్ఖుల మధ్యలో నుండి క్రీస్తు దినానికి నువ్వు సిద్ధపడాలి. அந்த கோடலும் மாறுபாடு உள்ள சந்ததியார் வடிவிலிருந்து நீ கிறிஸ்துவின் நாளுக்கு అప్పుడు ஆயத்தமாக. దేవుని యొక్క దినానికి నువ్వు సిద్ధపడాలంటే நீ தேவனுடைய நாளுக்கென்று ஆயத்தமாக வேண்டும் என்றால் సనుగులను సంశయాలను నీవు మానుకోవాలి. நம்மிலே இருக்கிற முறுப்புறுப்பையும் தர்க்கிப்பையும் நாம் விட்டு விடுவோம். అనిందులుగా జీవించాలి. நாம் மாசில்லாதவர்களாய் ஜீவிப்போம். నిష్కళంకులుగా జీవించాలి. கவனற்றவர்களாய் ஜீவிப்போம். జీవవాక్యాన్ని చేతబట్టుకోవాలి. தேவனுடைய வசனத்தை கையிலே பிடித்துக் கொள்வோம். లోకములో జ్యోతుల వలె ప్రకాశించాలి. உலகத்திலே ஜோதிகளாய் பிரகாசிப்போம். ఆ మూర్ఖులు జయించడానికి జీవవాక్యాన్ని ఇచ్చాడు. அந்த மூர்க்கதனத்தை ஜெயிப்பதற்காக ஜீவ வசனத்தை தேவன் நமக்கு தந்தார். లోకములో జ్యోతుల వలె ప్రకాశించుటకు దేవుడు వాక్యమునిచ్చాడు. உலகத்திலே ஜோதிகளை போல பிரகாசிக்க தேவன் தம்முடைய வசனத்தை ఆ தந்தார். యొక్క వాక్యము ద్వారా మూర్ఖులను జయించాలి. அந்த வசனத்தின் மூலமாக மூர்க்கனை நான் ஜெயிப்போம். మూర్ఖుల మధ్యలో నుండి దేవుని కుమారులు దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి. அந்த மூர்க்கனின் நடுவிலிருந்து நாம் தேவனுடைய ராஜ்யத்துக்கு தேவனுடைய குமாரராய் நான் மாறுவோம். నీ కుటుంబంలో భార్య భర్త మీకు మూర్ఖులుగా పిల్లల మూర్ఖులుగా ఉండవచ్చు. ஒருவேளை உடைய குடும்பத்திலே உடைய கணவனோ மனைவியோ பிள்ளைகளோ உனக்கு மூர்க்கராய் தோன்றக்கூடும். సంఘములో అనేక మంది మూర్ఖులు ఉండవచ్చును. ஒருவேளை சபையில் தானே மூர்க்கர்கள் இருக்கக்கூடும். ఆ మూర్ఖుల మధ్యలో నుండి దేవుని కుమారుడు ప్రత్యేకింపబడాలి. அந்த மூர்க்கனின் நடுவில் இருந்துதான் தேவனுடைய குமாரன் அவர் வேறுபிரிக்கப்பட ఆ வேண்டும். మూర్ఖుల మధ్యలో నుండి ప్రభు రాకడకు మనము చేరాలి. அந்த மூர்க்கனின் நடுவில் இருந்து நாம் கர்த்தருடைய வருகையிலே சேர வேண்டும். కుటుంబంలో సంఘములో అందరూ పరిశుద్ధులు ఉంటే దేవుడు ఎప్పుడో వచ్చేవాడు. குடும்பமும் சபைகளும் பிள்ளைகளும் அவர்கள் பரிசுத்தமாக இருந்தால் கர்த்தர் எப்பொழுதோ ఇన్ని வந்திருப்பார். సంవత్సరాలు మనం ఈ లోకములో జీవించవలసిన అవసరం లేదు. இன்னும் வருடக்கணக்காக நாம் உலகத்திலே ஜீவித்துக் கொண்டிருக்க அவசியம் இல்லை. ఎప్పుడో ప్రభు వచ్చేవాడు. எப்பொழுதோ கர்த்தர் வந்திருப்பார். ఎప్పుడో మనం పరిశుద్ధపరచబడేవారము. எப்பொழுதோ நாம் பரிசுத்தமாக்கப்பட்டிருப்போம். ఇంకనూ మనము పరిశుద్ధపరచబడాలి. நாம் இன்னும் பரிசுத்தமாக்கப்பட வேண்டும். ఆ మూర్ఖుల ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. அந்த மூர்க்கனின் மூலமாக நாம் பரிசுத்தமாக்கப்பட మన வேண்டும். యేసు త్వరలో రాబోతున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரமாய் வரப்போகிறார். అందువల్ల సంఘములో మూర్ఖులు అనేవారు ఉన్నారు. ஐயோ, சபையிலே மூர்க்கர்கள் இருக்கிறார்கள். వారిని జయించుటకు జీవవాక్యమును మనము చేతబట్టుకోవాలి. அவர்களை ஜெயிப்பதற்காக ஜீவ வசனத்தை நம்முடைய கையிலே பிடித்துக் లోకములో கொள்வோம். సంఘములో జ్యోతుల వలె ప్రకాశించాలి. நாம் சபையிலே உலகத்திலே சுடர்களை போல பிரகாசிப்போம். ఆయన మహిమగల రాకడ కొరకు
ప్రభు మనలందరినీ సిద్ధపరచునుగా. அவருடைய மகிமையுள்ள வருகைக்காக கர்த்தர் நம்மை ஆயத்தமாக்குவார். హృదయములో శుద్ధులమై పవిత్రతలో మనమనింజులమై హృదయములో శుద్ధులమై పవిత్రతలో మనమనింజులమై ఆత్మయు జీవ శరీరములో నిందారహితులమై నిలిచెను ఆత్మయు జీవ శరీరములో నిందారహితులమై నిలిచెను గగనములో మేఘమిగా ప్రభు యేసు దిగి వచ్చెను వెండి కుమారుని కొనిద ఆనందమే వెండి కుమారుని కొనిద ఆనందమే ఓ సంగమా వేల్కొనుము వెండి కుమారుని స్వరమిదము ఓ సంగమా వేల్కొనుము వెండి కుమారుని స్వరమిదము పరిశుద్ధాలంకార వస్త్రముల ధరించి మహిమలో సంధించిన పరిశుద్ధాలంకార వస్త్రముల ధరించి మహిమలో సంధించిన జగదములో వేగమిగా ప్రభు యేసు దిగి వచ్చెను వెండి కుమారునిగా మనమెత్తుకొని వెండి కుమారునిగా మనమెత్తుకొని మగనంచే హృదయము పవిత్రతలో మనమనింజులమై హృదయములో శుద్ధులమై పవిత్రతలో మనమనింజులమై ఆత్మయు జీవ శరీరములో నిందారహితులమై నిలిచెను ఆత్మయు జీవ శరీరములో నిందారహితులమై నిలిచెను హృదయములో శుద్ధులమై పవిత్రతలో మనమనింజులమై హృదయములో శుద్ధులమై పవిత్రతలో మనమనింజులమై ఆత్మయు జీవ శరీరములో నిందారహితులమై నిలిచెను ఆత్మయు జీవ శరీరములో నిందారహితులమై నిలిచెను ఆత్మయు జీవ శరీరములో ఆత్మయు జీవ శరీరములో నిందారహితులమై నిలిచెను ఆత్మయు జీవ శరీరములో నిందారహితులమై నిలిచెను ఒక నిమిషం అందరు మోకాళ్ళ మీద ఉండండి. దయచేసి ఒక నిమిషం అందరు మోకాళ్ళ మీద ఉండండి. ஒரு நிமிஷம் நாம் எல்லாரும் இடகால் ఇప్పుడు మనము ఈ దినమున మూర్ఖులనే వారిని గురించి విని ఉన్నాము. இன்றைக்கு நாம் மூர்க்கரை குறித்து நாம் கேட்டோம். ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో అన్య జనుల్లో అనేక మంది మూర్ఖులు కనబడుతున్నారు. இந்த உலகத்திலே அந்நிய ஜனங்கள் அநேகர் மூர்க்கராய் காணப்படுகிறார்கள். కానీ దైవ జనుడు చెబుతున్నాడు, సంఘములో కూడా మూర్ఖులు ఉన్నారు. ஆனால் தேவனுடைய மனுஷன் சொல்கிறான், சபையிலும் மூர்க்கர்கள் இருக்கிறார். ఈ సంఘములో మూర్ఖులు ఎవరో కాదు, నీవు నేనంటున్నావు. இந்த சபையில மூர்க்கர்கள் யாராய் இருக்கிறார்கள்? நீயும் நானும் தான் மூர்க்கராய் இருக்கிறோம். దేవుని యొక్క వాక్యమును సరిగా వినని నీవు నేను ఒక మూర్ఖుడుగా కనబడుచున్నాము. தேவனுடைய வசனத்தை சரியாக பின்பற்றாத நீயும் நானும் தான் మూర్ఖనాய் காணப்படுகிறோம். నడిపించే వారి యొక్క మాటను మనం అనేక సందర్భాల్లో త్రోసివేస్తున్నాము కనుక నీవు నేను మూర్ఖులుగా కనబడుచున్నాము. நடத்திப்புகாருடைய வார்த்தைகளை நாம் அநேக முறை மீறி இருக்கிறோம். ஆகியால் நீயும் நானும் தான் మూర్ఖరాய் காணப்படுகிறோம். ఈ లోకములో సత్యము ఉపదేశం ప్రకారంగా జీవించలేని సందర్భాలు
మనలో అనేక మంది కనబడుతున్నవి కనుక మనం మూర్ఖులుగా ఉంటున్నాము. இந்த உலகத்திலே சத்தியத்தின்படி உபதேசத்தின்படி ஜீவிக்க கூடாதவராய் நாம் காணப்படுவதினால் நீயும் நாடுதான் மூர்க்கராய் காணப்படுகிறோம். అనేక సందర్భాలలో విశ్వాసమును కోల్పోయిన వారుగా ఉంటున్నాము. విశ్వాసమును కోల్పోయిన నీవు నేను మూర్ఖులుగా కనబడుచున్నాము. అనేక சந்தர்ப்பங்களிலே விசுவாசத்தை இழந்து போனவராய் காணப்படுகிறோம். விசுவாசத்தை இழந்து போன நீயும் நானும் தான் మూర్ఖరాய் காணப்படுகிறோம். ఈ విధముగా అడుగడుక్కి తరచుగా మన జీవితంలో ఈ మూర్ఖ స్వభావాన్ని కనబరిచే మనమందరం విగ్రహారాధికులుగా కనబడుచున్నాము. ఈ విధமாக அடிக்கடி நாம் இந்த மூர்க்கத்தனத்தை வெளிப்படுத்துகிற நாம் ஒரு விக்கிரகாராதனை செய்கிறவர்களாகத்தான் காணப்படுகிறோம். ఈ మూర్ఖుల యొక్క ఆలోచనలను దేవుడు తారుమారు చేయుచున్నాడు. இந்த மூர்க்கனுடைய ஆலோசனைகள் எல்லாம் தேவன் தாறுமாறாக்குகிறார். అనేక ఆలోచనలన్నిటినీ దేవుడు అనేక సందర్భాలు తారుమారు చేయుచున్నాడు. அவ்விதமாக நம்முடைய ஆலோசனைகள் అనేక முறை தேவன் தாறுமாறாக்குகிறார். ఇటువంటి మూర్ఖ స్వభావముల నుండి మనం విడుదల పొందాలి. இப்படிப்பட்ட மூர்க்க சுபாவங்களிலிருந்து நாம் விடுதலை பெறுவோம். ఈ యొక్క మూర్ఖులను మనం జయించాలి. இந்த மூர்க்கரை நாம் ஜெயிக்க வேண்டும். వీరి మధ్యలో జయ జీవితం చేయాలి. இவர்கள் மத்தியிலே நாம் ஜெய ஜீவியம் செய்ய వీరి வேண்டும். మధ్యలో మనము దేవుని కుమారులుగా ఉండాలి. இவர்கள் மத்தியிலே நாம் தேவனுடைய குமாரராய் இருக்க வேண்டும். దేవుని యొక్క జీవ వాక్యాన్ని చేతబట్టుకోవాలి. நாம் தேவனுடைய ஜீவ வசனத்தை கையிலே దేవుని యొక్క பிடித்து వాక్యానికి సమర్పించుకోనండి. தேவனுடைய வசனத்துக்கு உங்களை ప్రభువా ஒப்புக்கொடுக்கிறேன். నేను ఒక మూర్ఖుణ్ణి. ஆண்டவரே நான் ஒரு மூர்க்கன். ప్రభువా నేను ఒక మూర్ఖురాలిని. ஆண்டவரே நான் ஒரு மூர்க்கு. అనేక సందర్భాలలో మీ యొక్క వాక్యానికి నేను లోబడలేని స్థితిలో కనబడుతున్నాను. ஆண்டவரே அநேக சந்தர்ப்பங்களில் நீ என்னோடு பேசின போது நான் கீழ்ப்படிகிறேன். విశ్వాసము కోల్పోని స్థితిలో కనబడుతున్నాను. விசுவாசத்தை இழந்து போன நிலையிலே நான் காணப்படுகிறேன். వినిపించే వారికి లోబడలేని స్థితిలో కనబడుతున్నాను. நடத்திப்புகாரருக்கு கீழ்ப்படியாத நிலையிலே நான் నేను காணப்படுகிறேன். మూర్ఖుని ప్రభువా. நான் ஒரு மூர்க்கன். నేను మూర్ఖురాలను ప్రభువా. நான் ஒரு மூர்க்கத்தி. కనుక నా గురించి సంఘములో నాలాంటి వారు ఉన్నారు ప్రభువా. இதே என்னை போல சபையில அநேகர் இருக்கிறார்கள். మమ్మల్ని క్షమించండి ప్రభువా. நாங்கள் எல்லாரும் నాకు பொல்லாதவர்கள். విడుదల కలగచేయండి ప్రభువా. ஆண்டவரே எங்களுக்கு விடுதலை ఇప్పుడే మీ యొక్క వాక్యము ద్వారా విడుదల కలగచేయండి. இப்பொழுதே உம்முடைய வசனத்தின் மூலமாக எங்களுக்கு మీ యొక్క விடுதலை. అభిషేకం ద్వారా విడుదల కలగచేయండి. உம்முடைய అభిషేకத்தின் மூலமாக விடுதலை. ఒక్క నిమిషం సమర్పించుకోనండి. ஒரு నిమిషం దేవుడు ஒப்புக்கொள்ளுங்கள். విడుదల కలగచేయబోతున్నాడు. தேவனுக்கு விடுதலை தர మూర్ఖుల్లో నుండి విడుదల కలగచేయబోతున్నాడు. உங்களுக்கு విడుదலை తర దేవుని కుమారులుగా మార్చబోతున్నాడు. தேவனுடைய குமாரராய் மாற்றப்படுவீர்கள். దేవుని కుమారులుగా మార్చబోతున్నాడు. நீங்கள் தேவனுடைய குமாரராய் மாற்றப்படுவீர்கள். హల్లెలూయా 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 స్తోత్రం 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 గగనములో మేఘం మీద ప్రభు యేసు దిగి వచ్చును. పెండ్లి కుమార్తె గమనం ఎదుర్కొనేదం ఆధీనమానందమే. హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ప్రభు మన కూటాన్ని ఆస్వాదించిన దయగొరగై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం తీసుకొచ్చిన జనులందరి కొరగై స్తోత్రించదము. మన పాటలను ఆస్వాదించిన దయగొరగై స్తోత్రించదము. స్తోత్రాలు స్తోత్రం అందరిని అభిషేకించిన దయగొరగై స్తోత్రించదము. స్తోత్రాలు స్తోత్రాలు సాక్ష్యము ద్వారా ప్రభు తన నామాన్ని మహింపరిచిన దయగొరగై స్తోత్రించదము. ప్రభు మనకిచ్చిన ఆలోచన కొరగై స్తోత్రించదము. విన్న వాక్యం ప్రకారంగా జీవించడానికి సహాయం చేయనట్లుగా స్తోత్రించదము.
ఈ చివరి దినాల్లో మూర్ఖుల మధ్యలో దేవుని యొక్క వాక్యమును చేత పట్టుకొని జీవించడానికి సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. మధ్యాహ్నం సండే స్కూల్ సేవను ఆస్వాదించినట్లుగా స్తోత్రించు. సాయంకాల కూటమును ఆస్వాదించినట్లుగా స్తోత్రించదము. మంగళవారం రాత్రి కొప్పరావుల కూటమును ఆస్వాదించినట్లుగా స్తోత్రించదము. అందరిని పరిశుద్ధపరిచిన రాకడ కొరకు సిద్ధపరిచినట్లుగా స్తోత్రించదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. ప్రార్థించండి. పరిశుద్ధమైన మా దేవాయ మంచి కొరకు స్తోత్రం. గడిచిన వారం కంటి పాపలే కాచి కాపాడి కృపలు ఉత్తరపరిచి ఈ పునరుదాంతరం ఉదయకాలం సమగ్రాడు కృప కొరకు స్తోత్రం. ఆరాధనంతి మీరు మారుచిన దయ కొరకు స్తోత్రం. వచ్చిన బిడ్డల కొరకు స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన ఆలోచన కొరకు స్తోత్రం. ప్రభా ఈ వారం మంది అయినా స్వామి మా యొక్క జీవితంలో దాగిన స్వభావం ప్రభావ మూర్ఖమైన స్వభావాన్ని మీరు బయలుపరిచిన దయ కొరకు స్తోత్రం. తండ్రి పైకి భక్తి గల వారి ఉన్నాం కానీ ఈ సందర్భంలో మూర్ఖతను కనపరిచి ప్రభావ మాయ విగ్రహం పూజించే వారు సమానం మేము కనబడినాం తండ్రి స్తోత్రం. ఉదయకాలం ప్రభుత్వాన్ని గ్రహింపు చేసిన దయ కొరకు స్తోత్రం. మా జీవితంలో ప్రభు దుష్ట స్వభావం తీసివేసుకున్నట్టుకు మా కృపద ఇచ్చండి స్వామి స్తోత్రం. ఎల్లప్పుడూ సాత్వికమైన స్వభావం దివ్య స్వభావం ప్రభావ దీని మనసు ధరించుకుని వారే మనుషులకు సహాయం తండ్రి స్తోత్రం. తండ్రి వచ్చిన ప్రతి వారి మీరు ఆశ్రయించి ప్రభావ ఇంతగా మేము ప్రయాసపడి శ్వాస జీవితం చేయొచ్చు చివరికి మూర్ఖులుగా మారిపోతే ఫలితం లేదు కాబట్టి ప్రభావ దాన్ని మేము పడిన ప్రయాసము వ్యర్థం కాకుండా ప్రభావ మా జీవితం మార్చుకుంటూ అందరి కృపద ఇచ్చండి స్వామి స్తోత్రం. అందరం దివ్య వాక్యం విని ప్రభావ దాని ప్రకారం మీ జీవితం మార్చుకొని దివ్య స్వామి ధరించుకున్నట్టుకు మా కృపద ఇచ్చండి స్వామి స్తోత్రం. మూర్ఖమైన జనుల మధ్యలో ప్రభావ జ్యోతులు ప్రకాశించిన అనుభవము మాకు దయచేతండి స్తోత్రం. ఇంకా సంఘముని సేవని కట్టలేపండి. సేవంతి మీరు ఆశ్రయించారు. సందర్శకు సేవ ఆశ్రయించము. సాయంకాలం అనేక బలి కూడా మీరు ఆశ్రయించి అనేకలు దయచేయండి స్వామి స్తోత్రం. తండ్రి ఒక ప్రవచన ప్రభావ సంపూర్ణ ప్రార్థన మీరు ఆశ్రయించము. ఆ ప్రార్థన ద్వారా వారికే కాదు ప్రభావ మాకు కూడా గొప్ప చేయము ఆశీర్వాదము మాకు అందరూ పాల్గొని ప్రతి వారికి దయచేతండి స్వామి స్తోత్రం. తండ్రి ప్రభావ మీ కృపలు మమ్మల్ని కాపాడండి భద్రపించండి. ఇంకొన్ని భయంతో భక్తితో జీవించినప్పుడు స్వామి అనంతరం మీ దివ్య స్వాములు ఎదిగి మీ వలె మారి మీరు ఆకలి గంట కృప దయచేయమని యేసు ప్రభు నామములు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడైనగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరమైన వారు ముందుకు రండి.